జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠితంగా చేపట్టినటువంటి సిద్ధం కార్యక్రమానికి ఏలూరు జిల్లా దెందులూరు నుంచి ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా భారీ ఎత్తులో ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశంగా ఇచ్చి ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సిద్ధం ప్రోగ్రాం భీమవరంలో ఏర్పాటు చేశాము. దానికి సంబంధించి 4 లక్షల నుంచి 3 లక్షల వరకు మంది పాల్గొన్నారు. అదేవిధంగా ఇక్కడ దాదాపుగా వచ్చేసరికి 8 లక్షల మంది కూర్చునేటటువంటి విధంగా అన్ని విధాల ఏర్పాట్లు అయితే చేశారు. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోతున్నటువంటి 2024 ఎలక్షన్లను ఉద్దేశించుకొని ఈ రోజు ఈ యొక్క సభను నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే ఈ సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కొన్ని చోట్ల LED స్క్రీన్స్ కానీ, అదేవిధంగా ఫ్లెక్సీలు కానీ, ఇంకా కొన్ని చోట్ల రాత్రిపూట ఒకవేళ చీకటి పడితే కనుక ఇబ్బంది కలగకుండా లైట్లు అవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పోలీసులకు సంబంధించి బందోబస్తు విషయంలో 1200 మంది బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే కొన్ని చోట్ల కూర్చున్నటువంటి ఎవరైతే ఉంటారో అభిమానులకు కానీ, ప్రజలకు కానీ ఇబ్బంది కలగకుండా LED స్క్రీన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించి ఇంకా ఎక్కడెక్కడైతే దూర ప్రాంతాల నుంచి ఉన్నారో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి అన్ని చోట్ల నుంచి కూడా అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా భారీ ఎత్తులో పాల్గొనేటటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఈ ఎక్కువగా చూసినట్లయితే దీనికి సంబంధించి ఈ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి స్టేజీని కూడా భారీ ఎత్తులో నిర్మించారు. ఈ స్టేజీకి సంబంధించి దాదాపుగా 50 నుంచి 100 మందిని కూర్చునేటటువంటి స్టేజీని భారీ ఎత్తులో నిర్మించారు. ఈ స్టేజీకి ముందైతే ఇంకా కొంతమంది కూర్చునే విధంగా కార్యకర్తలు, అభిమానులు ముఖ్య వ్యక్తులు ఎవరైతే కూర్చుంటారో వారందరికి సంబంధించి కూడా అనేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చాలా అద్భుతంగా అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా చూసినట్లయితే ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ముందస్తులు అయితే పోలీసులు ముందుగానే ఈ ట్రాఫిక్కి సంబంధించి కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి ఏర్పాట్లు అన్నిటి కూడా చేశారు. అయితే హైవేకి దగ్గరగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ట్రాఫిక్ అంతరాయం కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అనేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఇంకా కనబడతా ఉంది. అయితే ముఖ్యంగా అయితే ఇప్పటికే కొన్ని దూర ప్రాంతాల నుంచి అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఎంతైనా కూడా ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఈరోజు ఇంకా కొన్ని దూర ప్రాంతాల నుంచి కూడా అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా భారీ ఎత్తులో అయితే పాల్గొంటున్నారు. అయితే ఇంకా ముఖ్యంగా కనుక గమనించినట్లయితే కొన్ని స్పెషల్ టీమ్స్ కూడా దీనికి ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రోగ్రామ్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి నైట్ వరకు కూడా కొనసాగేటటువంటి పరిస్థితి అయితే ఎంతైనా ఉందని చెప్పేసి కొంతమంది పార్టీ కార్యకర్తల అభిమానులు అయితే చెప్తా ఉన్నారు. మన మధ్యలో మాల మహానాడు కేంద్ర అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ విజిలెన్స్ కమిటీ మెంబరు మంగరాజు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, అటు జనసేన పార్టీ రెండు కూడా ఆ పొత్తులో ఉండేసి మళ్ళా టీడీపీ అయితే అధికారంలోకి వస్తుందని చెప్పేసి కొన్ని షరతులైతే వాళ్ళు పెట్టారు. అంటే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా సిద్ధమనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రాంలో వైఎస్ఆర్సీపీ 2024లో సీఎంగా ఎవరు గెలిచేటటువంటి అవకాశం ఎక్కువగా ఉందంటారు? 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు 630 వాగ్దానాలు చేసి దాంట్లో 30 వాగ్దానాలే అమలు చేశాడు. ఆ విషయమే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చి గెలిపించారు. ఆయన 151 సీట్లు ఇచ్చి గెలిపించిన తర్వాత ఒకటే చెప్పాడు, నేను నవరత్నాలని ఏమున్నాయో అవన్నీ కూడా అమలు చేస్తాను, అమలు చేసి మీ ముందుకు వస్తాను, నన్ను ఆశీర్వదించానని చెప్పాడు. అలాగనే నవరత్నాలు 100కి 99% అమలు చేశారు. చేసి ఈ రోజున జనం ముందుకు వస్తున్నారు. జనమందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడికి స్టార్ క్యాంపెయినర్లుగా షర్మిల గారు, అలాగనే పవన్ కళ్యాణ్, అలాగనే భువనేశ్వర్ గారు, ఇవన్నీ కూడా తోడేళ్ళన్నీ కలిసి ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయటానికి అబద్ధపు వాగ్దానాలు చేస్తూ ముందుకు వస్తున్నారు. ఈ విషయంలో ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. జగన్మోహన్ రెడ్డి గారినే మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకున్నారు. ముఖ్యంగా సామాజిక న్యాయం అనేది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అయింది. ఇంతవరకు కూడా ఒక ఎస్సీకి డిప్యూటీ సీఎం ఇవ్వటం కానీ, ఒక ఎస్టీకి డిప్యూటీ సీఎం ఇవ్వటం కానీ, మైనార్టీ బీసీలకి కాపులకి డిప్యూటీ సీఎం ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా మన ఇప్పుడు హోమ్ మినిస్టర్గా కూడా ఎస్సీకి ఇచ్చారు. అలాగే శాసనమండలి చైర్మన్గా కూడా ఎస్సీకి ఇచ్చారు. అంటే బీసీకేమో స్పీకర్గా ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా నా సొంత వాళ్ళు అంటుంటే ఆయన మాత్రం ఎస్సీలు కించపరిచే విధంగా ఎస్సీలు ఎవరు పుట్టాలని కోరుకుంటున్నారు, లేకపోతే ఎస్సీలు మీకెందుకు పోస్టులు, మేము అగ్రవర్ణాలు మాకు కావాలి కానీ రాజకీయాలు, ఇలాగ చాలా అసభ్యంగా చంద్రబాబు కానీ ఇలా చింతమనేని ప్రభాకర్ గారు కానీ మాట్లాడారు. కానీ ఈయన మాత్రం ఎస్సీలకు పెద్దపీట వేసి, అంతేకాకుండా దళితులకు ఆరాధ్య దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు,
ఆయన విగ్రహం అనేది ఈ దేశంలో కాదు ప్రపంచమే చూసే విధంగా మన విజయవాడలో నడిబొడ్డులో పీడబ్ల్యూడీ గ్రౌండ్లో 400 కోట్ల రూపాయలతోటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో పాటుగా 85 అడుగుల బేస్మెంట్తో సహా 210 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడి సెంటర్లో పెట్టారు. అక్కడ మ్యూజియం పెట్టారు, ఓపెన్ థియేటర్ పెట్టారు, డిజిటల్ లైబ్రరీ పెట్టారు. ఇవన్నీ పెట్టి కేంద్రం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూసేటట్టు పర్యాటక కేంద్రంగా చూసేటట్లు విజయవాడని చేసి దళితుల మన్నలను పొందిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాపులు కానీ మిగతా అన్ని కులాల అగ్రవర్ణాలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారు కూడా లబ్ధి చేకూరేట్లు అలాగే ఇంగ్లీష్ మీడియము అమ్మఒడి అలాగనే విద్యా దీవెన వసతి దీవెన బడి రూపం మార్చారు. అలాగే ప్రతిదీ కూడా ఒక సచివాలయ వ్యవస్థ పెట్టారు. తర్వాత లోకల్గా రైతు భరోసా కేంద్రం రైతులకి మహిళా సాధికారత ఏంటో చూపించారు. అంటే టోటల్గా అసలు ప్రజలకి పబ్లిక్ ఏం కావాలో అన్నీ కూడా నెరవేర్చినటువంటి ఏకైక వ్యక్తి దేశంలో ఎవరు అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇటువంటి నిధులు కూడా జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లోన్లన్నీ కూడా అందరికి కూడా అంటే ఎస్సీ వర్గానికి సంబంధించి సమానంగా అందాయి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఆ ఎస్సీ కార్పొరేషన్ లోన్కి సంబంధించిన డబ్బులు కూడా ఆయన వాడేశారు. ఎవరికి కూడా ఇప్పటికీ సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కూడా ఏమి ఇవ్వట్లేదని అంటారు. దీనిపైన ఏమంటారు? ఎస్సీ కార్పొరేషన్ అనేది కొద్ది మందికి ఇచ్చేవారు. కొద్దిమందికి ఇస్తే వారు లబ్ధి పొంది దాంట్లోనే ఎస్సీల పేరుతోటి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్సు వాళ్ళందరూ వీళ్ళ పేరుని తీసుకుని వాళ్ళు వాడుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. ఇప్పుడు ఇక్కడైతే మాత్రం అందరికీ కూడా అంటే ఈ రోజున ఈ స్కీముల ద్వారాగా మొత్తం అన్ని టోటల్గా లెక్కేస్తే 85% ఎస్సీ ఎస్టీ బీసీలకే ఈ లబ్ధి చేకూరినాయి. అంటే ఈ విషయాన్ని పబ్లిక్ చెప్పుకోవటం కాకుండా అదేదో చూపిస్తున్నారు. ఆ చూపించడం వల్ల కొద్దిమంది అంటే ఒక గ్రామం ఉందనుకోండి, గ్రామంలో కాకుండా మండలంలో ఒకరిద్దరికి ఇలా లోన్లు వచ్చేటప్పుడు ఇప్పుడైతే ప్రతి గ్రామం కాదు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ అమ్మఒడి ద్వారాగాను లేకపోతే విద్యా దీవెన వసతి దీవెనను లేకపోతే ఇంగ్లీష్ మీడియం ద్వారాగాను ఇంగ్లీష్ మీడియం అంటే వాళ్ళు ఇంతకుముందు నేను ఇంగ్లీష్ మీడియం చదువుకోకపోవడం వల్ల ఇంజనీరింగ్ చదువుకున్నాను. ఇంగ్లీష్ మీడియం చదువుకోకపోవడం వల్ల నేను ఈ ఇంటర్వ్యూలో ఫేస్ చేయలేకపోయాను. స్టీల్ ప్లాంట్లో వాళ్ళు మాట్లాడే మాటలు నాకు అర్థం ఒక చెప్పగలిగి కూడా చెప్పలేకపోయాను. ఈ రోజున చిన్నపిల్లలు స్కూల్స్లోకి వెళ్తుంటే ఇంగ్లీష్ మీడియం మాట్లాడుతుంటూ ఎంతో అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా లబ్ధి చేకూర్చింది అంటే అందరి కోసం లబ్ధి చేకూర్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అది స్కీముల ద్వారాగా కొంతమందికి ఇచ్చి అదేదో తీసేసామని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. టోటల్గా 85% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఈ స్కీముల ద్వారా లబ్ధి పొందారు. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన అంటే స్టార్టింగ్లోనే ప్రత్యేక హోదా తీసుకొస్తానని ఒక షరతు అయితే పెట్టారు. అంటే ఇప్పటికి 5 సంవత్సరాలు గడుస్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి ఎటువంటి ఆలోచన చేయలేదు. ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజం చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏమన్నా అంటే అధికారకు రాకముందు ఏమన్నా అంటే నాకు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, ఇచ్చిన తర్వాత 25 ఎంపీ సీట్లు నేను గెలిచిన తర్వాత అక్కడ నేను పవర్ఫుల్ నేను సెంటర్లో నేను చాలా ధీటుగా మాట్లాడగలి వాళ్ళని మెడల్ వంచని చేస్తానన్నాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 23 సీట్లు ఎన్ని వచ్చాయి. వచ్చిన తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ పూర్తి మెజార్టీతో వచ్చింది. అక్కడ మాట వినే పరిస్థితి కాదు, రిక్వెస్టే. అందుకోసం ఆ పరిస్థితిని బట్టి ఆయన వెళ్ళినప్పుడైనా సరే ఆయన నిధులు తీసుకొస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రత్యేక హోదా వద్దు నాకు ప్రత్యేక ప్యాకేజీ కావాలంటే అతను గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కావాలి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అన్నారు. వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు. కానీ ఆ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ప్యాకేజ్ తీసుకున్నాడు కానీ చంద్రబాబు ఏం చేయలేదు. ఈయన మాత్రం వాళ్ళకు ఫేవర్గా ఉంటూ అక్కడ ఉన్న నిధులు తీసుకొచ్చి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఆయన ఈ యొక్క మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పటికే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళేసి ఆమె ప్రత్యేక హోదాకు సంబంధించి ఉన్నత అధికారులతో అందరితో మాట్లాడుతున్నారు. అదే కేంద్ర మంత్రులతో కూడా ఆమె సమైక్యమయ్యి వాళ్ళకి సంబంధించి వాళ్ళతో కూడా మాట్లాడుతున్నట్టయితే సమాచారం అయితే ఉంది. అంటే బీజేపీ ప్రభుత్వం ఆల్రెడీ అధికారంలో ఉంది, ఇటు వైసీపీ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రత్యేక హోదాకు సంబంధించి పోరాడుతుంది. అయినప్పటికీ కూడా కాలేదని చెప్పేసి అని ప్రత్యేక హోదా కావాలంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యపడుతుందని షర్మిల ఢిల్లీలో కూర్చొని నిన్న దానికి సంబంధించి దీక్ష కూడా చేపట్టారు. దీనిపైన మీరేమంటారు? అంటే షర్మిల గారు ఫస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేయటానికి ఉపయోగపడ్డది వచ్చింది. ఆమె చేసిన సొంతంగా భారతమ్మ గారు చేస్తానంటే అలా కాదు నేను చేస్తాను అని చెప్పేసి ఆ ముందుకు వచ్చింది. ఆమె స్వాగతించారు, బాగానే ప్రచారం చేసింది. ఆమె కొద్ది కాలం నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి పోయి
తెలంగాణ రాష్ట్రంలో నేను ఇక్కడే పుట్టాను, నేను హైదరాబాద్లో పుట్టాను, నేను ఇక్కడ ఆడబడుచుని నేను ఆడబడుచు అంటే అక్కడ కాదు ఇక్కడ అని చెప్పేసి మాట్లాడి అక్కడ ఒక పార్టీ పెట్టింది వైఎస్ఆర్టీపీ అని. పార్టీ పెడితే విలేకరులు అడిగినప్పుడు నా ప్రాణం పోయినా సరే పార్టీ పోదు, నేను జీవితాంతం ఇక్కడే ఉంటానని చెప్పి అక్కడ దిక్కులోని పరిస్థితి. అంటే మన ఎలక్షన్ ముందు అక్కడ ఆమెకి ఒక్క సీటు ఆమె కూడా గెలిచే పరిస్థితి లేదు. అందుకోసమని ఆమె ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకుంది. చేసుకున్న తర్వాత ఆమె అక్కడే కొనసాగాలి. ఎందుకంటే ఆమె పార్టీ పెట్టింది, ఎన్నో యాత్రలు చేసింది, పాదయాత్రలు చేసింది, అక్కడే ఉండాలి. కానీ మళ్ళీ అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ నీకు కుదరదు, నువ్వు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళని చెప్పినప్పుడు ఆమె మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రావడం, వచ్చిన వెంటనే ఆమెకి ఏపీసీసీ అధ్యక్షురాలుగా నియమించారు. వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతుంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చెప్పింది, కాంగ్రెస్ పార్టీ మా నాన్న చనిపోయిన తర్వాత కేసులో పెట్టారు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్రత్యేక చట్టం చేయకోకుండా ఇచ్చేశారని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు. తర్వాత మా అన్నను కూడా జైల్లో పెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని చెప్పింది. ఈరోజు మళ్ళీ అదే నోటితోటి యూటర్న్ తీసుకుని కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా మాట్లాడుతుంది. ఆమెను మాత్రం నమ్మే పరిస్థితులు లేరు. ఇక్కడ క్రైస్తవులు, దళితులు అందరూ కూడా ఆమె భర్త ఉన్నాడు అనిల్ పాస్టర్, అతను ఏం వింటాడు, అతను వచ్చి క్రిస్టియానిటీ మన అందరూ ఒకటి అని చెప్పేవాడు. ఈ రోజున మొత్తం దళిత క్రైస్తవులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు టీంలోకి వచ్చారు, వాళ్ళందరూ సపోర్ట్గా వచ్చారు. వాళ్ళ మాట వినే పరిస్థితి లేదు. ఆమె ఎన్ని చెప్పినా సరే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వస్తుందా రేదా అని తర్వాత విషయం. ఆమె ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన పరిస్థితులు ఇవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు ఇస్తుందని చెప్తే ఎవరు నమ్ముతారండి? నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. మొత్తం వైఎస్ఆర్సీపీకే ఇక్కడ ఉన్నటువంటి దళిత క్రైస్తవులు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకే ఓట్లేసే పరిస్థితి ఉంది. షర్మిల మాటలు నమ్మే పరిస్థితి ఏమి లేదు. రెండవ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మా ఏలూరు పార్లమెంట్ పరిధిలోది. నేను నూజివీడు నియోజకవర్గం ముస్నూరు మండల జడ్పీటీసీని డాక్టర్ వర్కుటి ప్రతాప్. సిద్ధం సభ 1 చూశారు కదా. సిద్ధం సభ 1 చూసేసరికి తెలుగుదేశం వారికి టారెత్తింది, క్యాండిడేట్లు దొరకట్లేదు. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారనంటే, ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తే మన రాష్ట్రం శ్రీలంకలాగా అయిపోతే కరువు కాటకాలు వస్తాయని అన్నారు. మళ్ళీ వారు ఏం తీసుకొచ్చారంటే 6 పథకాలను తీసుకొచ్చారు. ఆ 6 పథకాలు ఏమవుతున్నాయి అంటే అంతకంటే దారుణంగా ఉన్నాయి. అదే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ పథకాలు అయితే పెట్టారో అదే సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అదే కాదు, టైటిల్ కూడా సిద్ధం అని పెడితే సిద్ధం అని పెట్టారు. అసలు ఏది చేసినా కానీ కాపీ కొట్టడమే కానీ ఏ ఒక్కటి కూడా వారి సొంతగా చేయటం అనేది లేదు. 14 ఏళ్ల పరిపాలన అంటున్నారు, నేనే 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని అంటున్నారు. ఎంత అని కనీసం ఏదైనా ఆయన చెప్పుకోవడానికి ఒక సంక్షేమ పథకం లేదు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులకి 1వ తారీఖున కనీసం 1వ తారీఖున పంచాయతీ ఆఫీస్ దగ్గర కూడా ఇవ్వలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నవీన కాలానికి సరిపడినటువంటి ముఖ్యమంత్రిగా వచ్చి 1వ తారీఖు ఉదయం 7 గంటలకల్లా ఇవ్వటం అనేటువంటిది అసలు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి ఘనత అనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఓ కుంటివాడు, ఓ గ్రుడ్డివాడు లేదా ఓ ఒంటరి మహిళ ఇంటికెళ్ళి సంక్షేమ పథకం ఇవ్వటం అనేది అది చరిత్ర ఎప్పుడూ మర్చిపోదు. అది కాదు అమ్మఒడి ఇచ్చారు, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ స్కూల్స్ మా బాధ్యత కాదు, అది ఎవరికి వాళ్ళు చదువుకోవాలన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విద్య అనేది నా బాధ్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కాదు పేదవాళ్ళు అనేటువంటి అగ్రవర్ణాలు కూడా మంచిగా చదువుకోవాలని ఏ విధంగా చేశారు అని అంటే భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో విద్యా వ్యవస్థ నుంచింది ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ నుంచారు. అలాగే ప్రపంచంలో కరోనా వచ్చి ఈరోజు మనం ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో బ్రతుకున్నాము అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి చలవ, ఆ పై భగవంతుడి చలవ అనేటువంటిది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆ రోజు మన తాతల కాలంలో మసూచి, కలరా, పైలేరియా ఇవన్నీ వచ్చి ఎలా అయితే చనిపోయారో అటువంటి చావులు లేకుండా ప్రపంచంలో నెంబర్ 1గా ఉంచింది ఆంధ్రప్రదేశ్ వాలంటరీ వ్యవస్థ. ఇంకా ఏ సంక్షేమ పథకం గురించి మాట్లాడుకున్నా రైతుల కోసం రుణమాఫీ చేస్తారన్నారు, ఏ రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ చెయ్యకపోగా నేను చేసేసానని అన్నారు. ఆయన మొదటి సంతకానికే విలువ లేకుండా పోయింది. కానీ చెప్పిన మాట తప్పని వ్యక్తి, మాట ఇచ్చిన తర్వాత మాట నెరవేర్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి వారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇచ్చిన మాట తప్పితే నాకు ఓటేయొద్దు,
ఒక దమ్మున్న నాయకుడు మాట్లాడిన మాట ఏంటంటే, మీ ఇంటిలో మంచి జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే వద్దని అన్నారు. కనీసం 2014 నుంచి 19 వరకు వాళ్ళు చేసిన ఒక్క సంక్షేమ పథకం చెప్పానండి ఏదైనా కానీ 2014 నుంచి 19 వరకు ఒక క్రైస్తవుడు చదువుకునే బైబిల్ లాగా, ఒక హిందూ చదువుకునే భగవద్గీత లాగా, ఒక ముస్లిం చదువుకునే ఖురాన్ లాగా ప్రతి ఇంటిలో దైవాన్ని ఉంచినటువంటి విధంగా ఆయన ప్రజలందరికీ సంక్షేమ పథకం ఇచ్చారు. ఈ సంక్షేమ పథకం అదే వాళ్ళు జన్మభూమి కమిటీల ద్వారా ఇవ్వాల్సి వస్తే ఆ నాయకుడి ఇంటికి ఆ జన్మభూమి కమిటీ మెంబర్ల దగ్గరికి వెళ్ళి ఏం చేయాల్సి వచ్చేదంటే పడుదాపులు పడి ఆ నాయకుడి ఇంటిలో ఊడిగం చేస్తే కానీ ఆ పార్టీ నాయకుడికి కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ నా పార్టీ కాదు, నా కులం కాదు, నా మతం కాదు, నా ప్రాంతం కాదు, ఎవరైనా సరే అర్హతే ప్రామాణికంగా తీసుకొని ప్రతి సంక్షేమ పథకాన్ని ఇవ్వటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి సరిపోయింది. ప్రగల్భాలు పగలగొట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారికి సరిపోద్ది. భారతదేశానికి స్వతంత్రం వచ్చేటప్పుడు నేను బ్రిటిష్ వారితో పోరాడానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఇతనికి 2 సంవత్సరాల 11 నెలల 5 రోజులు మాత్రమే. ఆ వయసులో ఈయన బ్రిటిష్ వారితో పోరాడా. ప్రగల్భాలు మన ఇళ్ళకు వస్తారు కదా పెట్టెల ద్వారా, ఆ విధంగా మాట్లాడి బ్రిటిష్ వారితో పోరాడారని చెబుతున్నారు. సెల్ ఫోన్ కనిపెట్టానన్నారు. సెల్ ఫోను మోటోరోలా సెల్ ఫోను మార్టిన్ కూపర్ అని ఆయన కనిపెట్టాడు, నేనే కనిపెట్టానని చెప్పారు. అక్కడ హైటెక్ అని అన్నారు. నెదురుమేలి జనార్దన్ రెడ్డి గారు ఆ స్టోరీ వేసింది. ఏది ఆయన అనేది చేసుకున్నది లేదు. అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, ఏమన్నారంటే నిజం ఇంటిలో దాగుంటే అబద్ధం ఊరంతా ప్రచారం చేసుకొని ఈ అబద్ధమే నిజం అవుద్ది, కనుక నిజాన్ని ప్రచారంలో ఉంచాలని అన్నారు. అదే ఉద్దేశంతో సిద్ధం 2 జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో 175 కొట్టడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సాధిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా మేమంతా సైనికులుగా, ప్రతి పేదవాడు ఆయనకు అండగా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కాదు అగ్రవర్ణ పేదలతో సహా అందరూ తోడుగా ఉంటాం. సిద్ధం యుద్ధానికి రణబేరి సమరబేరి మోగించి 175 కొట్టి రేపటి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అనేటువంటిది భూస్థాపితం జరగడం అనేది ఖచ్చితం. అలాగే పవన్ కళ్యాణ్ గారు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎలా ఉంటారో, ఎవరితో ఉంటారో, ఏం చేస్తారో కూడా అర్థం కాదు. అదొక గజనీ అన్నమాట. ఆ గజనీ మాటలు నమ్మొద్దు. ఏ ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరు తీసుకోండి. ప్రతి పేదవాడింటికి సంక్షేమ పథకం, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, ఆసరా, చేయూత ఏదైనా కానీ లంచానికి తావు లేకుండా ఇవ్వటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి సరిపోయింది. ఇంకెవరి వల్ల కాదు. ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మీరంతా ఆశీర్వదిస్తే పైన భగవంతుడు ఆశీర్వదిస్తారు. చంద్రబాబు నాయుడిని ప్రజలు ఆశీర్వదించారు, భగవంతుడు ఆశీర్వదించలేదు. కాబట్టి 14 సంవత్సరాలు కరువు కాటకాలతో వర్షాలు లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఈ 5 సంవత్సరాలు మంచి వర్షాలతో సుభిక్షంగా పాడి పంటల పండిని. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మనం అందరం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏమంటే ఇప్పుడు ఈ సభ భారీ బహిరంగ సభ అండి. భారీ బహిరంగ సభ. దీనికి ఇంచుమించు మా అంచనా ప్రకారంగా 5 లక్షల జనాభా వస్తారని మా అంచనా. ఇక్కడ ఇంకా ఇప్పటికే గ్రౌండ్ ఫుల్ అయిపోయింది. రోడ్ల మీద ఎక్కడ చూసినా జనాలు వచ్చేవాళ్ళు వస్తున్నారు. విన్నారా? జనాలు మట్టికి బేబిచ్చమైన జనాలు వస్తున్నారండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు రాష్ట్రం మొత్తం ఒక ఇల్లు కూడా నాకు ఇవ్వలేదన్న వాళ్ళు లేరు. ఏ పథకమైనా సరే ఒక్కొక్కరికి 50,000 కాడ నుంచి 1,50,000 కాడికి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ప్రతి ఇంటికి కూడా చేరినాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటే పడి చచ్చిపోతున్నారు జనాలు. చంద్రబాబు నాయుడు చేశాడు, ఏం ఉపయోగం? లేబర్ అసలు పట్టించుకోలే చంద్రబాబు నాయుడు. ఆయన ఎంతసేపు కూడా వాళ్ళ పెత్తందారులు వాళ్ళ కొలపోళ్ళు వాళ్ళు చూసుకున్నారు తప్ప, పెద్దవాళ్ళని చూసుకున్నారు తప్ప లేబర్ వాళ్ళని ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు చూడలే. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆయన వల్ల కాక మన పవన్ కళ్యాణ్ ఎప్పుడు పెట్టుకొచ్చుకుంటాం. పవన్ కళ్యాణ్ రానే, చంద్రబాబు రానే, లేకపోతే ఇంకెవరినైనా రానే. ఎక్కడుండో షర్మిలమ్మని కూడా ఆయనే తీసుకొచ్చిండు. ఎంతమందినైనా తీసుకురానండి, వాళ్ళ వల్ల అయితే ఏమీ కాదు.
కాంగ్రెస్ అసలు లేదు. వింటున్నారా? ఇవన్నీ చేసింది ఏముంది? వాళ్ళు ఏదైనా మంచి పని చేస్తే వాళ్ళు ఆదరిస్తారు. 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి చేశాడు. ఏం చేశాడు? ఇప్పుడు ఆయన అంత పెద్ద వయసు ఉంది ఆయనకి. ఈ పథకాలన్నీ ఆయనకి గుర్తు రాలేదా? చిన్న జగన్కి ఈయన వయసు ఎంత కాదండి, 45-50 సంవత్సరాలు లోపింది. ఈయన ఇన్ని కార్యక్రమాలు ఇన్ని పథకాలు పెట్టాడు కదా జనానికి. మరి అంత పెద్ద వయసు ఆయనకి 74 సంవత్సరాల వయసు ఉంది. ఆయన ఎందుకు చేయలేకపోయాడు? 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటున్నారు. ఆయన ఎందుకు చేయలేకపోయాడు? ఏమీ లేదు. లేబర్ వాడికి ఎప్పుడు పని చేయకూడదు అనేది ఆయన అభిప్రాయం అన్నమాట. జగన్మోహన్ రెడ్డిని ఓడిటి ఎవరల్ల కాదండి. జనాలు ఈరోజు చూడండి సునామీ. మీరు ఎక్కడ చూసినా కానీ కనీసం ఇప్పుడు వరకే దగ్గర 4-5 లక్షల మంది సుమారు ఉంటారు. ఇంకా వస్తున్నారు, ఇంకా ఉన్నారు. రోడ్ల మీద ఎక్కడ చూసినా జనాలు బేబిచ్చంగా ఉన్నారు. జై జగన్, జై జగన్. 14 సంవత్సరాలు పాలిచ్చిన చంద్రబాబు ఏం చేశాడండి? జగన్ 3 సంవత్సరాలు కరోనాని జయించి ఇన్ని సేవా పథకాలు చేశాడంటే ఎవడ వల్ల అవలా. ఇప్పటి వరకు ఇన్ని సీఎంలు చూసాం కానీ జగన్ లాంటి సీఎం అసలు ఎవడో ఇంకా ముందు కూడా చూడరు. ఈ సీఎం లేకపోతే మన మొత్తం దళిత జాతి ఎవడన్నా పుడతాడా అని అడిగిన చంద్రబాబు దళితుల కోసం ఏమైనా చేశాడా? జగన్ చేశాడండి. అదండి జగన్ అంటే. మళ్ళీ సీఎం కావాలి, నెక్స్ట్ సీఎం కూడా జగనే. 2 సార్లు సీఎం అవుతాడు, 3ఓసారి కూడా మారుతామండి. మాది ఏలూరుపాడు భీమవరం కాలమండలం అన్నీ బాగానే అందుతున్నాయి. మాకు జగనే మాకు సీఎం కావాలి. ఆడపిల్లలకి ఒక తండ్రిగా ఉన్నాడు, ఒక మేనమావం కింద అని రుణమాఫీలు ఇస్తున్నాడు, మాకు అమ్మఒడి ఇస్తున్నాడు, ఇంటింటికి వాలంటీర్తో పెన్షన్ తెల్లారప్పటికి ఈ తలుపు కొట్టి పెన్షన్ ఇస్తున్నాడు, మాకు అందరికి ఇల్లు ఇచ్చాడు, లోన్లు ఇచ్చాడు. ఆడవాళ్ళకి అందరి కష్ట సుఖాలు చూసి మా తమ్ముడు మాకు మళ్ళీ సీఎంఏ కావాలి. మాకు చంద్రమోహన్ కావాలి, మా జగనే కావాలి. వాలంటీర్కి జై జగన్ కావాలి. చంద్రబాబు నాయుడు ఆనాడు కళ్ళు తెలియలేదా? కళ్ళు మూసుకునే జగన్ చేసినప్పటికీ ఇప్పుడు ఆనాడు తెలియలేదా చంద్రబాబు నాయుడికి? ఇప్పుడు ఈ చేతాను ఆనాడు ఏం చేశాడు? 10 సంవత్సరాల కింద చేశాడు కదా. ఆనాడు తెలియలేదు ఆయనకి? కళ్ళు మూసుకుపోనియా? చంద్రబాబు నాయుడు చేసినప్పుడు కళ్ళు మూసుకొని నిద్రపోయాడు ఆయన. ఈ రోజు చేతకే జగన్ సీఎం కావాలని మాకు కావాలి. ఆడవాళ్ళందరికీ మహిళలందరికీ ఎంతో మేలు చేశాడు. మాకు ఒక తమ్ముడుగా ఉన్నాడు. ఆడపిల్లలకి బస్సు కాలేజీ ఫీజులు ఇస్తున్నాడు, పెన్షన్ ఇస్తున్నాడు, అమ్మఒడి ఇస్తున్నాడు, 18 సంవత్సరాల బిల్లు ఇస్తున్నాడు, 40 ఆసరా ఇస్తున్నాడు, లోన్లు ఇస్తున్నాడు, మిషన్లు ఇస్తున్నాడు. జగన్ పథకాలు ఎన్నో పథకాలు మేము పొందుకున్నాము. మాకు మళ్ళీ సీఎం కావాలంటే మళ్ళీ సీఎంఏ కావాలి. చంద్రబాబు నాయుడు మాకు అక్కర్లా. కళ్ళు ఇప్పుడు తెలిసింది ఆయనకి. జై జగన్, జగనే కావాలి. జగన్ మాకు కావాలి. ఒక తమ్ముడు మాకు అండగా నిలబడ్డాడు ఆయన మాకు. అన్న ఈరోజు నవరత్నాలకి సృష్టికర్త ఎవరనంటే జగన్మోహన్ రెడ్డి అని మనం చెప్పాలి. ఎందుకంటే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలు పెట్టేసి రకరకాలుగా దోసుకు తిన్నాడు. ఈరోజు 3,000 రూపాయలు పింఛను నేరుగా వాలంటీర్ల ద్వారాగా నేరుగా అవ్వాతాతలకు ఇవ్వడం జగనన్న గారు చేసుకున్న ఒక గొప్పతనం అండి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం పోగొట్టుకుంటే మళ్ళీ నరకాసురుడు లాంటి నారా చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి మన ఆంధ్ర ప్రజలందరూ మళ్ళీ 2024 జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. ఆంధ్ర ప్రజలందరికీ మరి మా గ్రామం కాకినాడ పట్టణం నుంచి వచ్చాం. మాది మత్స్యకార గ్రామం, దుమ్ములపేట 10వ వార్డు. ఈరోజు మా మత్స్యకారులందరూ చాలా ఆనందంగా మరి సంతోషంగా ఉండగలుగుతున్నారంటే కేవలం ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల మాత్రమే కాదు. ఎందుకంటే గతంలో ఫిషింగ్కి వెళ్ళి మా మత్స్యకారులు ఎవరైనా చనిపోతే వారి బాడీ వచ్చినంత వరకును ఎటువంటి పరిష్కారం అందేది కాదు. ₹1,00,000 లేకపోతే 50,000 ఇచ్చి సరిపెట్టేవారు. కానీ ఈరోజు బాడీ మిస్ అయినప్పటికీ అక్కడ ఉన్న కొంతమంది దాన్ని త్రిసభ్య కమిటీ అది నిర్ణయంతో బాడీకి ఈరోజు ₹5,00,000 ₹10,00,000 వరకు మరి ఎక్స్‌గ్రేస్‌కి ఇవ్వడం జరుగుతుంది. అటువంటి మరి మంచి పథకాన్ని ప్రవేశపెట్టిన మా జగన్మోహన్ రెడ్డి గారు మరలా రావాలని మా మత్స్యకారులందరూ ఎంతో ఉత్సాహంగా ఓటు అనే ఒక హక్కుతో మరలా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే సిద్ధమని ప్రకటించగల మేము సిద్ధమని ప్రకటిస్తున్నారు. మరి మేము సిద్ధమని అన్నారంటే 175 స్థానాల్లో మరి 175 స్థానాల్లో నిలబెట్టి మేము సిద్ధమని చెప్పాలి. మరి ప్రతిపక్షాలన్నీ కూడా మేము సిద్ధం అనేటప్పుడు మేము సిద్ధమని అన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాల్లో మరి సింగిల్గా పోటీ చేసి 175 స్థానాల్లో ఎలాగైతే పోటీ చేయగలుగుతున్నారో మరి ప్రతిపక్షాలు కూడా 175 స్థానాల్లో సింగిల్గా వచ్చి మీరు నిరూపించుకోవాలనే మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరపున మా మత్స్యకార గ్రామాల తరపున మేము కోరుకుంటున్నాం. మరి మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 2024 సంవత్సరంలో
170 స్థానాలకు కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే చేసుకొని మొట్టమొదటి స్థితిని మేము అందిస్తామని ఈ ముఖంగా మీడియా ముఖంగా మేము తెలియపరుచుకుంటున్నాం. ఈ రోజు ఇక్కడ సిద్ధం సభలోను మేము తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి వచ్చాము. ఇక్కడ జన సముద్రం చూస్తుంటుంటే అసలు ఆ 2 కళ్ళు సరిపోవట్లేదు. ఈ జనాన్ని చూస్తుంటుంటే ఇంత ఇలాగా మునిపెన్నడో కూడా ఏ సభని కూడా ఇంత జనం అలంకరించినట్టుగా మేము అయిపోతే ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు ఇక్కడికి రావడానికి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన సభలు అన్నింటిలోనూ కూడా ఈ పశ్చిమ గోదావరి నియోజకవర్గానికి సంబంధించిన ఈ సిద్ధం అనేది చాలా కన్నుల విందుగా అనిపిస్తుంది. మాది అనపర్తి నియోజకవర్గం అండి. దారి సత్య సూర్యనారాయణ రెడ్డి గారండి మా ఎమ్మెల్యే. మా రంగంపేట మండలం సింగంపల్లి అండి. కన్నుల వైకుంఠం జరగబోతుందండి. చాలా బాగున్నాయండి. మొత్తం అందరికీ బాగా అంటున్నాయండి. వాలంటీర్ వ్యవస్థ లేకపోతే కరోనాలో మామూలు జనం చచ్చిపోతురండి. చాలా బాగుందండి. ఇదే ప్రభుత్వం మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నామండి మనస్ఫూర్తిగానే. ఈరోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చనిపోయారు. అతను వాళ్ళు కొడుకున్నారు. చాలా అభివృద్ధి రంగాలలో ఈ రాష్ట్రాన్ని మన ఆంధ్రాన్ని బాగా అభివృద్ధిలో తీసుకెళ్తారని నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు యుద్ధం సభలో చాలా గర్వకారణంగా ఉంది. ఇంతమంది జనాభా చూస్తుంటే నాకు చాలా అసలు సముద్రం లాగా ఉంది. నాకేమి అసలు నా మైండ్ కను చెదిరిపోతుంది అలా ఉంది. ఈరోజు నా తల్లి ఒక మాట చెప్పమన్నది. డాక్టర్ రాజశేఖర రెడ్డి తాతగారు ఒక మాట చెప్పాలని ఎప్పటి నుంచో ఆయన చెప్పాలనుకున్నాను. అందుకే స్పోర్ట్స్ని ఎంచుకోగలిగాను నేను. అందుకే నా తల్లి చెప్పిన మాటకి నేను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి నాకు ఈరోజు నేను 14 స్టేట్లు ఆడాను, 4 నేషనల్స్ ఆడాను. కానీ నేను తృప్తి చెందలేకపోయాను నేను అసలు. ఎందుకంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి తాతగారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి మా ప్రాణాలను ఈరోజు నేను నిలబడి ఉన్నానంటే ఆ తాతగారు వల్లే. ఆ తాతగారు చనిపోయారు. మహానుభావుడు ప్లేస్లో మంచి దమ్మున నాయకుడిని ఈరోజు జన్మించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మాకు ఇచ్చినందుకు మేము గర్వకారణంగా ఉన్నాం. అన్నయ్య జగన్ అన్నయ్య, నా తల్లి చెప్పమన్న మాట నేను చెప్పగలుగుతున్నాను అన్నయ్య. ఏంటంటే అన్నా మీ నాన్నగారు పెట్టిన పథకంతో ఈరోజు నా తల్లిదండ్రులు నేను అందరూ బతుకున్నామన్నా. నాకు చాలా సంతోషంగా ఉందన్నా. చాలా మంది నేను విమర్శిస్తున్నారన్న. చాలా మంది ఏంటి అన్న విమర్శించేదన్నా? అభివృద్ధి అన్నారన్న. అభివృద్ధి అంటే ఎక్కడుంది అన్న? మిమ్మల్ని అందరూ అడుగుతున్నానన్న. అభివృద్ధి అంటే ఏడుందో తెలుసానా? ఈరోజు మన ఇంట్లో ఉందన్న అభివృద్ధి. ఈరోజు నీ కొడుకో నీ కూతురో అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారన్న. అదే కానీ అభివృద్ధి అంటే ఇంకేంటన్నా? గత పాలనలో మొత్తం టోటల్గా వచ్చేసి విద్యకి అన్నదానం కన్నా విద్యాదానం చాలా గొప్పదన్న. ఈ ప్రభుత్వంలో విద్యాదానం దొరుకుతుంది కదా. చదువుంటే ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా బ్రతికే దమ్ము కలిపిస్తున్నాడన్న సామాన్యుల కన్నా. ఇదే కన్నా అభివృద్ధి అంటే? అభివృద్ధి అంటే ఏంటి అన్న? మనకి కావాల్సింది అభివృద్ధి అంటే అమరావతి అన్నారన్న. అమరావతి కాదన్న. అభివృద్ధి అంటే ఏందో తెలుసా? నీ ఇంటికి ఈరోజు డైరెక్ట్ నీ ఇంటికి వచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు అన్ని పథకాలు చేకూర్చి అన్ని అందిస్తున్నారు కదా. అదే కదా అభివృద్ధి అంటే? అభివృద్ధి అంటే ఏంటి అధ్యక్ష? అభివృద్ధి అంటే చాలా మంది అంటున్నారు అభివృద్ధి అంటే అది కావాలా, ఇది పెట్టాలా, అది కంపెనీలు పెట్టాలి. అది కాదు కదా. ఈరోజు ఒక సామాన్యుడి కొడుకు ఇంగ్లీష్లో మాట్లాడతాడు. రేపొద్దున రాబోయే తరానికి ఉపయోగపడతాడు. రేపొద్దున నీ కొడుకు జాబ్ చేశాడంటే నీకే కదా ఉపయోగపడేది, నీ ఫ్యామిలీకే ఉపయోగపడేది అని అన్నాడు జగనన్న. ఈరోజు నాకు చాలా గర్వకారణంగా ఉందన్న. జగనన్న ధన్యవాదాలు అన్న. ఎక్కడి నుంచి వచ్చావు? నేను పల్నాడు నుంచి వచ్చాను సార్. పల్నాడు జిల్లాలో ఎక్కడ? చివరిమారి గ్రామం సార్. నగరకల్లి మండలం చివరిమారి గ్రామం సార్. అక్కడ నుంచి వచ్చాను సార్ నేను. నాకు చాలా సంతోషం ఉంది సార్. ఎందుకంటే సార్ ఈరోజు చాలా మంది అందరు విమర్శిస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి సార్. నాకు అనేక రకాలుగా అసలు ముందంటే ఒక పేద బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి అందరికీ అభివృద్ధి అంటే అదే కదా. డైరెక్ట్ పథకాలు వాళ్ళు ఇంట్లో వేస్తున్నారు సార్, ఇంటికి పంపిస్తున్నారు. తీసుకోండి, నా పాలన నచ్చితేనే నీకు ఓటేయండి, నా పాలన నచ్చకపోతే నాకు ఓటొద్దు అన్నారు సార్. అదే కదన్నా నేను ఏ ప్రభుత్వంలో చూడలేదన్నా. అధికారుల పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని మన ఇంటింటికి వచ్చి మా సమస్యలు తెలుసుకున్నారన్న. ఇదే కన్నా అభివృద్ధి అంటే అన్నా. అభివృద్ధి అంటే ఏంటి అన్నా? ఈరోజు మీ మీడియా వాళ్ళు ప్రశ్నిస్తున్నా ఏంటన్నా అభివృద్ధి అంటే? మీరు అడగండి, మీకు తెలుసు కదా, అనేక తిరుగుతారు కదా. అభివృద్ధి అంటే అదే కదా. ఈరోజు అభివృద్ధి అంటే చాలా మంది అడుగుతున్నారు. అభివృద్ధి అంటే అది కడుతున్నా ఆ పథకాలు రావట్లేదు. అభివృద్ధి అంటే ఏందో తెలుసా? అన్ని పథకాలు అందుతున్నాయి, సామాన్యుడి కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు కదా, రాబోయే తరాల గురించి ఆలోచిస్తున్నాడు కదా. ఇదే కదా అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే చాలా సంతోషంగా ఉంది. ఏందో మొత్తం అన్నారు 171 స్థానాలు పోటీ చేసే దమ్ము మీ దగ్గర ఉందా? ఏ పార్టీకైనా ఆంధ్రప్రదేశ్లో ఢీ కొట్టే జగన్మోహన్ రెడ్డి అనే గుండెకాయ ఢీ కొట్టే దమ్ము ఏ పార్టీకైనా సింగిల్ గా పోటీ చేసి గెలిచే దమ్ము ఉందా నేను అడుగుతున్నాను. ఈ ప్రశ్న ఎవరికైనా ఉందా అని నేను అడుగుతున్నాను. ఏదో అంటున్నారు, నిన్న అన్నారని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారని 15 సీట్లు వస్తాయి అన్నాడు. నువ్వే గత స్పీచ్ లో అంతకుముందు మీటింగ్లలో
డాక్టర్ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని ఆయన బొమ్మ పెట్టుకొని పోటీ చేయమన్నాడు చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు నువ్వు ఏ పార్టీలో జాయిన్ అయ్యా, ఏ పార్టీలో పొత్తి పెట్టుకున్నావు నువ్వు? అదే కదా నేను అడుగుతుంది. ఏ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డి మరి సింగిల్ గా పోటీ చేసే దమ్ము మీ దగ్గర ఉందా? జై జగన్ ఉందా మీ దగ్గర? ఇదే కదా అభివృద్ధి అంటే. ఇప్పుడు ఏ పార్టీకైనా సింగిల్ హ్యాండిల్ తో ఒకటే అన్నాడు, మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయండి. అదొకటి మ్యాటర్ లేదు. మీ ఇంట్లో మంచి జరిగిందా ఓటేయండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది మన్నపేట నియోజకవర్గం. మాకు ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ గారు తోట తిరుమూర్తి గారు, ఎమ్మెల్సీ మన తోట తిరుమూర్తి. జగన్ కూడా చెప్తున్నాడు, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, సరే నీకు మంచి జరిగితే ఓటే అన్నాడండి. అర్థమైందని ఆయన మంచి జరిగితేనే నా వల్ల వద్దాడు. చంద్రబాబు అలా కాదండి, ఆడెవడ వేస్ట్, చంద్రబాబు మాట్లాడమని వేస్ట్. ఒక్కొక్క ఆడే రేపు ఒక సచివాలయం ఆడేటిని అర్థం కావట్లేదు. నెక్స్ట్ మళ్ళీ మన జగన్ వస్తారు. మళ్ళీ రైతే రాజు అన్న విధంగా జగన్ అఫీషియల్ టాప్. ఏదో చెప్తున్నారు జనాలు, అన్నీ ఒక పార్టీని కాదు, అన్నీ మామూలుగా ఉంటాయి. కానీ రైతే రాజు అన్న పాయింట్ని జగన్ గారు మించి ఎవరు చేయలేరు. అది ఖచ్చితంగా నేను చెప్తాను. మేము రైతే అండి, మా నాన్నగారు రైతే, మా తాతగారు రైతే, అందరూ రైతే. అదండి ఒక రైతు అన్నది రైతు రాజు అలా జగన్ గారు ఒక్కరే నిరూపించారు. ఏ పార్టీ కూడా ఎవరైనా చేయలేని పని రైతు రాజు విషయం. పామర్ నియోజకవర్గం అనేక మంది యువతను తీసుకుని ఉత్సాహంతో రావడం జరిగింది. మరి ఈరోజు కార్యక్రమంలో ఈ యొక్క దెందులూరు నియోజకవర్గం బహిరంగ సభకు రావడం విశేషం. మాకు సంతోషంగా కార్యకర్తలతో మేమందరం రావడం జరిగింది. మరి జగనన్న చేసిన పరిపాలన గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఆయన చేసిన పథకాలు ఎన్నో, మరి అమ్ముఒడి కానీ, వాహన మిత్ర కానీ, వైఎస్ ఆసరా కానీ, చేయూత కానీ అనేకమైన పథకాలు తీసుకురావటం వల్ల మరి ప్రతి గుండెల్లో జగనన్న నిలిచిపోయే రీతిగా మరి ఆ రోజున చేపట్టిన ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చేసే పనులు చాలా బెటర్గా ఉండటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మరి రాబోయే 2024 ఎలక్షన్లో కూడా మరి జగనన్న రావటం ఖాయం. చాలా నియోజకవర్గాలతో 175కి 175 నియోజకవర్గాలు గెలుపుతూ సాధ్యపడే ఉంది ఈ సూచనలు. మరి రాబోయే రోజుల్లో కూడా బలహీన పేద ప్రజలు ఉండటం జగనన్న మనకి చాలా సంతోషకరం. ఇంకా 4 అడుగులు ముందుకేసి మరి పేద ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు తీసుకురావటమే కాకుండా మరి రాబోయే రోజుల్లో ఇంకా ఆసక్తికరమైన మన జగనన్న ఉండటం వల్ల మన ఆశలు నెరవేర్తగా, అలాగే ఆ యొక్క సూచనల వల్ల మరి రాజ్యాంగ భద్రతను బట్టి ఈ రోజుల్లో ఈ మీటింగ్ రావడం జరిగింది. మేము దాదాపు 100 కిలోమీటర్ల దూరంతో ప్రయాసపడి జగనన్న కోసం రావడం జరిగింది. అనేక మంది ప్రజానీకం కోసం, ఈ జగనన్న చేసిన మంచి పనుల కోసం కూడా మేము ఆసక్తి కలిగి వచ్చాం. కాబట్టి రాబోయే ఎలక్షన్లో కూడా జగనన్న గెలిపించుకుంటాకి మేమందరం వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల వల్ల నేను ఆ పార్టీ నుంచి ఈ పార్టీలో చేరడం జరిగింది. ఎంతో మంది పేద ప్రజలకి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. దానివల్ల నేను కూడా ఈ పార్టీలో చేరాలన్న కోరిక వచ్చింది, చేరాను. ఇంకా అభివృద్ధి కార్యక్రమం మళ్ళీ జరగాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాలి నేను కోరుకుంటున్నాను. మా ఊర్లో ప్రెసిడెంట్ చేసినా కూడా ఏం ఉపయోగం ఉంటుందా. మాకేంటంటే అభివృద్ధి పథకాలు మాకు అందట్లా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు మాకు అన్నీ వస్తున్నాయి. దానివల్ల మేమేంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని కోరుకుంటున్నాము. బడుగు బలహీన వర్గాలకి అభ్యుదయగా నుంచుంటున్నాడు, ఎంత చేయాలంటే అది చేస్తున్నాడు. దానివల్ల మేము కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం నాన్న. వీళ్ళందరూ ఎన్ని బెదిరెట్టినా అదిరెట్టినా నీ తోడముట్టిందని తీసుకొచ్చి కలిపినా మిమ్మల్ని అందరిని ఎడదీసిన జనం అందరూ నీ ఏపీ ఉన్నారు. మీరు జనానికి మేలు చేతగా పుట్టారు. రాజశేఖర రెడ్డి గారికి మీకు కడుపు చేసి మా ప్రజలందరినీ ముందుకు తీసుకురమ్మని ఎంతో మేలు చేసి ముసలి ముడుగోళ్ళని ఆరోగ్యశ్రీ అని అన్నీ పెట్టి ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి నాన్న ప్రజలందరూ వినాలి. ఈ కుట్రలో కుళ్ళి అసూయ చంద్రబాబు గారు చేసిన పనులు ఇప్పుడు కాదు నాన్న, మళ్ళీ ఈసారి కూడా సీఎం అవనే ఉండే. అప్పుడు ఎవడెవడ ఎన్ని కోట్లు దాచుకున్నాడో ఏంటో మొత్తం బయటపడాలి. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి నిజాతి మీరు ఒక్కడే చూపించుకున్నారు. మీ చెల్లెలు కూడా చూపించుకోలేదు నాన్న. చాలా అవమానం మాకు ఏడుపు వచ్చేసింది. ఆ మాటలు అన్నీ మేము కళ్ళ నీళ్ళు తెచ్చుకున్నావయ్యా. అసలు దుర్మార్గం వాళ్ళతో చేతులు గడిపింది. కాబట్టి మీరు అవన్నీ ఎదురు తిప్పి మీకు ప్రజలు ఉన్నారు.
మీరు ఒక్క పిలిపిస్తే రాష్ట్రం కదిలిపోద్ది. కానీ మీరు చెప్పకుండానే జనము అలా వస్తున్నారు. అందుకు చేతనానే మీరు ఆ జనాన్ని గమనించి లేబర్ వాళ్ళే బాగా చూసి ఊరికి 1 ఎకరం పొలం సైటు డంపింగ్ యార్డ్కి ఊరికి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి గోతులు తీసుకుంటాకి చిన్న కుక్కలేను డ్రైనేజీలో చెత్త తీసుకుంటాకి దీనికి అన్నీ ఏర్పాటు చేయాలి. ఇంకా ముందుకు రావాలి. లేను అంటే వాళ్ళకి అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలి. కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థాలు చూస్తున్నారు. వాళ్ళు కూడా కనిపెట్టండి. మీరు ఎంక్వైరీ చేయండి ఎక్కడికెక్కడ. మీరు ప్రతి దాంట్లోనూ కూడా అలర్ట్గా ఉండాలి. ఈ దొంగోళ్ళు వీళ్ళు ఏ టైం ఏం చేస్తారో ఏ దాడి చేస్తారో మీ మీద కూడా తెలియదు. వీళ్ళని నమ్మే పని లేదు. మీరు అలర్ట్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. జనంలో కొద్దిగా ఎడంగా ఉండడం పర్లేదు. మీరు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం క్షేమంగా ఉంటుంది. లేదా వీళ్ళు వస్తే మళ్ళీ 40 సంవత్సరాల నాడు ఆనాడు నాన్నగారు వచ్చేటప్పటికి ఎలా చేశాడో చంద్రబాబు గారు వర్షాలు లేక కూడు గుడ్డ లేకుండా ఎలాగైపోయారు. మళ్ళీ అదే పరిస్థితి తీసుకురావాలని చూస్తున్నాడు ఆయన. అందుకని 6 హాస్పిటల్ 12 బాబా ఎంతో కొంత మేలు చేస్తున్నారు. ఇంకా మేలు చేయాలి. పిల్లలందరూ చదువుకున్న వాళ్ళందరూ ఇంకా మేలు జరగాలి. మీరు అంబేద్కర్ బొమ్మ పెట్టినందుకు 400 కోట్లు అది అవసరం అని అడుగుతున్నారు. ఈ పవన్ కళ్యాణ్ను ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ షర్మిల గారు కూడా మొదలెట్టింది. వాళ్ళతో పాటు నాన్నగారు ఏ పరిస్థితిలో ఉన్నారో ఏ రకంగా తీసుకొచ్చాడో పార్టీని ముందుకి అటువంటి దుర్మార్గానికి చేయగట్టింది. ఇప్పుడు కూడా చెల్లెలని మీరు చూడొద్దు. మీకు ఇక చెల్లెలని బంధం పెట్టుకోకండి. అసలు పెట్టుకోవద్దు. బయట వాళ్ళని చూడండి, లేబర్నే చూడండి, మొత్తం అన్ని జాతుల్ని చూడండి. ఎవరిని కూడా చింతపరచు కాదు. అదే చౌదరీకి 10 బోర్లకు ఊరికి కరెంట్ ఇచ్చారు. మీరే ఎప్పుడన్నా కరెంట్ అనేటప్పటికి తీగల మీద జంపర్లు కట్టేయండి, కొట్టేయండి, తరిమేయండి అని హైదరాబాద్లో ఉరికిచ్చాడు. జనాన్ని సబ్స్టేషన్ కాడ ఉరికిచ్చాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ రోజుని అన్ని ముందుకు తీసుకొచ్చి నాన్నగారు పెట్టిన పథకాలు కంటే ఇంకా చప్పని పథకాలు చేసి మీరు ఎంత ముందుకు తీసుకొస్తుంటే అంత షో పెట్టుకున్నారు. వాళ్ళు మీరు అవన్నీ కూడా గమనించి ప్రజలందరినీ చూసి లేబర్కి ప్రత్యేకంగా లేబర్ అన్ని కులాలకని చౌదరీకి మీరు 10 బోర్లు కరెంట్ ఊరికి ఇచ్చిన ఇంకా మాకు ఒక అర్థం తగ్గింది ఇంకేమో అని అంటారు. వాళ్ళే మళ్ళీ తాగుమోతులు మీకు రేటు పెంచేశాడు, కరెంటు పెంచేశాడు అని లేబర్ వాళ్ళకి అందరికి ఎక్కేసి అలా చేస్తున్నారు. నాన్న కొంబోరికి మాత్రం 1 బోర్కే కరెంట్ ఇచ్చి ప్రజలకు మాత్రం కరెంటు తీళ్ళు తగ్గించి మీరు ఇంకా ముందుకు నడపాలని ఆశయంతో మీకు నమస్కారం చేయాలి. నన్ను ఒక్కసారి స్టేజీ మీదకి వచ్చేలాగా నన్ను రప్పిస్తండి. నేను చాలా చెప్పాలి చంద్రబాబు గారి గురించి, అందరి గురించి. నన్ను దయించి ఒక్కసారి స్టేజీ మీద రప్పించండి. నా పేరు లక్ష్మణరావు అండి. నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం చెట్టే లక్ష్మణరావు. నేను లారీ డ్రైవర్ని అయ్యా, సామాన్యమైన వాడినే. మీరు అది గమనించి ఒక్కసారి నన్ను స్టేజ్ మీద రప్పించండి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వందనాలు అన్నాను. న్యాయం జరిగితే ఓటేయండి. ప్రతి ఇంట్లో న్యాయం జరగకపోతే ఓటేయండి. స్థలాలు రాత్రి కానీ మా బోర్డు లీడర్లకి మా గ్రామంలో ఇల్లు లేకుండా అది కనవారు అసలు ఎందుకు బతుకుతున్నామో కూడా అర్థం ఆశ్చర్యపోకుండా. కాకపోతే ప్రాణం పోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని శాటా మండలం అండి, తుమ్మగూడెం, నూజిపేట నియోజకవర్గం, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా. మేము సిద్ధం సభకు వచ్చాం. 2024లో మాకు 175 కన్ఫామ్. ఇప్పుడు కొట్టింది ఒక లెక్క కాదు, ఇప్పుడు కొట్టేది ఒక లెక్క. కుంభస్థానాలు కొడతాం మేము. కుప్పం, భీమవరం, మంగళగిరి టార్గెట్. మా టార్గెట్ 175 మూడు కూడా తుడుచుకోవడం అంతే మా లెక్క. అది మొత్తం సిద్ధంగా ఉన్నారు. ఆయన తలను ఆయన సరి చేసుకోలేకపోతాడు. రాష్ట్రాన్ని సరి చేస్తారు, తలను సరి చేసుకోవాలి. ఒక ఆయన గెట్టం సంగీకు ఉంటుండు, సగం గెట్టంతో ఉంటుండు. నేను రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాను. 2 సంవత్సరాలు బట్టి ఎక్కడికి వెళ్ళిండు, ఎవరికి మేలు చేసిండు. 2 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. ఏ ఒక్క పేదవాడి కన్నా న్యాయం చేసిండా, ఏ ఒక్కరికన్నా మేలు చేసిండా, ఏ ఒక్క రైతు కన్నా మేలు చేసిండా. మేము రైతులుగా ఉండడం కూడా మేము ఆటోలు కొనుక్కొని అడుకోవాల్సి వచ్చింది. 10 సంవత్సరాల పాటు చంద్రబాబు పరిపాలనలో మంచిలు దొరక్క తాడు చెట్లు చచ్చిపోయినాయి, మామిడి చెట్లు చచ్చిపోయినాయి, మేరేడు చెట్లు చచ్చిపోయినాయి, పశువులు చచ్చిపోయినాయి. ఈయన వచ్చాక పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి, పథకాలు అందుతున్నాయి, వర్షాలు పడుతున్నాయి, పంటలు పడుతున్నాయి. మాకు అంతకు మించి ఏం కావాలి? మాకు అంతకు మించి ఎక్కడ నీళ్ళు ఉండే బోర్లు లాగుతున్నాయి. సమృద్ధిగా ఉంది కాలం. ఆయన ఉన్నందుకు ఏముంది? ఎడారి.
దేశం అంతా ఎడారైపోయింది. ఆయన ఆ పరిపాలన కావాలా ఈ పరిపాలన కావాలా కోరుకునేది? ఇవాళ ముసలి ముక్కోళ్ళు కూడా మాకు ఈ పరిపాలన కావాలని చెప్పి అందరూ స్వచ్ఛందంగా వస్తున్నారు. ఆయన ఏముంది, ఎడారి లాగా ఉంది. కనీసం గొడ్డు పశువులకి నీళ్ళు లేవు, మేత లేదు. పక్క రాష్ట్రాల నుంచి నాకు 5 ఎకరాల భూమి ఉండి 10 సంవత్సరాలలో ఏమీ లేక నేను ఆటో కొనుక్కొని నడిపించుకోవాల్సి వచ్చింది. భూమికి దొరక్క, రేతల మీద అల్లాడిపోయి, మంచినీళ్ళు దొరక్క, నరక వేదం వరకించు. అది కావాలా? స్వచ్ఛానందంగా చక్కగా సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయి, పంటలు పడుతున్నాయి, చెరువు నీళ్ళు పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి, కూలోడికి పని దొరుకుతుంది, రైతుకి 2 పంటలు పడుతున్నాయి, సమృద్ధిగా ఉంది కాలం. ఎలాంటి కాలం కావాలి కానీ అలాంటి కాలం మాకెందుకు? రోత జీవితం, పాత రోత జీవితం మాకు వద్దు. మాకు కావాల్సింది యువత కావాలి, యూత్ కావాలి. మాకు జగన్మోహన్ రెడ్డి కావాలని అందరూ కోరుకోండి. ముసలోడు, ముక్కోడు, పొడిసోడు మొత్తం అన్ని వర్గాలు కూడా జగన్ 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 రావాలి రావాలి రావాలనుకున్నాం. అదే కావాలి. ఇవాళ మండలం ఆఫీసులు చుట్టూ తిరగాల్సి వచ్చేది, జిల్లా చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఏముంది? మన ఇంటి దగ్గరికి వస్తుంది రేషన్ బియ్యం, మన ఇంటి దగ్గరికి వస్తున్నారు పింఛను, మన ఇంటి దగ్గర పథకాలన్నీ మన ఇంటికి వచ్చి మనసాలు తట్టి మనకి ఇచ్చి వెళ్తున్నారు. అదవరకు ఏముంది? తిరిగి 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 తిరిగితే అక్కడ ఆఫీసర్లు మా మాట ఏంటో అయ్యా, ఎవరు కూడా చెప్పుకోవాలి తెలియదు అయ్యా. నరక వేతం అడగచ్చు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. 2024లో 175 కంపల్సరీ కొట్టేది కుంభస్థలం. చూసుకోమనండి, ఇక చూసుకోమనండి. అక్కడ అధిక పక్షాలకి అక్కడ వాళ్ళ స్థానాన్ని వాళ్ళు కాపాడుకోమనండి. రాష్ట్ర మొత్తం వాళ్ళ స్థానాన్ని వాళ్ళు కాపాడుకోమనండి. అప్పుడు తెచ్చింది మా తడాకేంటి. పంచాయతీ ఆఫీస్ దగ్గర అన్నం తినకుండా, మనుషులు లేకుండా పొద్దున్న వెళ్తే ఎప్పుడు ఇస్తాడో తెలియదు. పొద్దున్న ఇస్తాడో, సాయంత్రం ఇస్తాడో, మధ్యాహ్నం ఇస్తాడో తెలియదు. అట్లాంటిది ఇవాళ మన ఇంటికి వచ్చి తెల్లారుజామున వచ్చి 4ంటికి పెన్షన్ ఇస్తారు. అట్లాంటి అవాదాలు ఎంతమంది ఉన్నారు మన రాష్ట్రంలో? కూడా అంతమంది ఉన్నారు. వాళ్ళందరూ సాటిస్ఫై చేశాడు జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి నాయకులు చూపుకుంటే మన పాపం తగ్గుతుంది. ఇవాళ ఒక మండల ఆఫీస్కి వెళ్తే ఒక ఎంఆర్ఓ మన మాట వెనక ఒక సైన్ కోసం ఇన్ని తిప్పలు పడేవాళ్ళం. మండల ఆఫీస్కి ఇవాళ మన ఇంటికి, మన ఊరికే వచ్చింది సచివాలయం. ఎంత బ్రహ్మాండంగా ఉంది అసలు సచివాలయ వ్యవస్థ. దానివల్ల ఎంతమంది లబ్ధి పొందుతున్నారు సచివాలయ వ్యవస్థ. అదే చంద్రబాబు నాయుడు వస్తే ఇట్లాంటి వ్యవస్థలన్నీ ఉంటాయా? మొత్తం నిర్మూలన చేశారు. భూస్వాములాలు వాళ్ళదే ఒక కులానికి సంబంధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకోటి ఉన్నాడు పిచ్చోడు, 500 రూపాయలు అతని వల్ల అసలు పావుల వల్ల అసలు ఉపయోగం లేదు. ఎప్పుడేం మాట్లాడతారో ఆయన తెలియదు. అసలు రాష్ట్ర ప్రజలు ఏ సమస్య ఏంటని అసలు పవన్ కళ్యాణ్ తెలుసా? ఇల్లు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకులు ఎవరో జగన్మోహన్ రెడ్డి ఎదిరించి దమ్మున్న మాపడి ఎప్పుడో లేదు ఈ రాష్ట్రంలో. 175 క్లీన్ స్వీప్ చేస్తాం మేము, రాసి పెట్టుకోండి. నా పేరు చిట్యాల రవి, మాది గోపాలపురం మండలం. నాది పార్టీలో మండల సేవాదళ అధ్యక్షుడు గోపాలపురం కాన్స్టిట్యున్సీ మాది. ఇక్కడ సిద్ధం కార్యక్రమానికి మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, ఆయనంటే మాకు చాలా ప్రేమ ఉంది. ఆయన 2024లో కూడా మరొకసారి సీఎం అవుతారు మేము గట్టిగా నమ్ముతా ఉన్నాము. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలన్నీ కూడా పేద ప్రజలందరికీ కూడా ఇది చేసి ఆయన చాలా మందిని కుటుంబాలను కూడా, ఓడిపడే కుటుంబాలను కూడా చాలా వరకు ఆయన అభివృద్ధి చేసి ఉన్నారు. అభివృద్ధి అంటే మనం ఏదో కన్స్ట్రక్షన్లో రోడ్లు పోయటమో లేకపోతే ఇంకోటి చేయటమో కాదు. పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఆర్థికంగా నిలబెట్టడమే అభివృద్ధి అనేది. ఇదైతే జగన్మోహన్ రెడ్డి గారు 100% చేస్తున్నారు. కాబట్టి 2024లో మరొకసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. దీనికి ఎంతమంది కుట్రలు పన్ని వచ్చినా సరే వాళ్ళందరూ వెనుతిరగ తప్పదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. 4లో సీఎంగా ఎవరు గెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు 100%. అంటే ఇప్పుడు అనేక చోట్ల ఆల్రెడీ సిద్ధం ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎంతమందితో దాదాపుగా ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ని? దాదాపుగా 4 నుంచి 5 లక్షల మంది వస్తారని అంచనేస్తున్నారు. దానికి మించి వస్తారండి. మీరేమంటారు? ఏదేమైనా మళ్ళీ త్వరలో మన జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు కొట్టడం ఖాయం. ఠాగూర్ సినిమాలో కొడితే కొట్టాలిరా 6 కొట్టాలని మెగాస్టార్ అంటే కొడితే కొట్టాలి లేకపోతే లేదని 175 మన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇది మాత్రం పక్క. ప్రతి నియోజకవర్గం కూడా బంపర్ మెజారిటీతో మన జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ మోగించడం ఖాయం. ప్రతి ప్రజానీకం కూడా ఆయన పరిపాలనలో సుభిక్షంగా ఉన్నారు. ఇది మాత్రం పక్కగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్నారో సిద్ధం సభ ప్రతి ఒక్కరు కూడా హాజరవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి 170 పక్కగా. కుల మత పార్టీలకు అతీతంగా పాలించే దేశంలోనే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారండి. ఎందుకంటే ఇప్పటివరకు మామూలు ప్రభుత్వాలన్నీ ఇలా కులం లేదు, మతం లేదు, పార్టీ చూడమని చెప్పి ఎలక్షన్ ముందు చెప్తారండి. కానీ ఎలక్షన్ అయిపోయాక ప్రతి ఒక్కరు కూడా పార్టీ ప్రకారమే పథకాలు అన్నీ అందిస్తుంటారు.
సాధారణంగా ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ అలాగే జరిగాయి. కానీ ఫస్ట్ టైం కుల మత పార్టీలు చూడకుండా ఇప్పటివరకు పరిపాలన సాగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగానే 175 స్థానాలు కూడా ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్మకంగా అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు గెలలేదండి ఇప్పటివరకుని, సామాన్య ప్రజలు ఎప్పుడు గెలలేదు. మరి ఇప్పుడు జగన్ గారు వచ్చాక మాత్రమే పెద్దలు అందరూ కాదని ఈరోజు అతి సామాన్య ప్రజలకు మంచి జరుగుతుంది. మరి కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, నెక్స్ట్ హాస్పిటల్స్ అభివృద్ధి అవనివ్వండి, 108లు 104లు, సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర దిశానిర్దేశాలు అన్నీ మార్చి చాలా చక్కగా పరిపాలన చేశారండి. ఇవన్నీ కూడా మరి చేస్తే ఇంకా రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా అభివృద్ధి చెందుతుందని అందరూ కోరుకున్నారు. కాబట్టే ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేసి 170 స్థానాలు కల్పిస్తారని మేము కోరుకుంటున్నామండి. మా అనపర్తి రెడ్డి గారండి, ఆయన నీతికి నిజాయితీకి మారిపోయారు. ఆయన ఒక రూపాయి అవినీతి కూడా చేయలేనటువంటి ఎమ్మెల్యే గారండి. ఆయన అలాంటి మంచి వ్యక్తిని కూడా మేము గెలిపించుకుని పోయినసారి 55 ఏళ్ళు చిలికిచ్చామని మెజార్టీ, ఈసారి అంతకంటే ఎక్కువ వస్తుంది మెజార్టీ. అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రూపాయికే వైద్యం చేస్తే ఈరోజు మా డాక్టర్ సత్యనారాయణ గారు 10 రూపాయలకే వైద్యం అందిస్తున్నారు. ఈయన పేదల పాలిటి పెండిది, ఆపద అన్న కుటుంబానికి ఆయన ఒక ఆయుధంగా అందరికి అందుబాటులో ఉంటారు. థ్యాంక్ యూ. ఏర్పాటు చేసామండి సిద్ధం ప్రోగ్రాము. మరి అది చాలా ఎంతో ఘనంగా ఎంతో జనసంద్రం అక్కడ విశాఖపట్నంలో సముద్రం ఒకవైపు, మా వైఎస్ఆర్ పార్టీ జనసంద్రం ఒకవైపు అన్నట్టుగా భీముల్లో జరిగిందండి. అదేవిధంగా మరి అది ఒక 30 కాన్స్టిట్యున్సీకి జరిగిన సభ అలా ఉంది. ఇది మరి 50 కాన్స్టిట్యున్సీస్ జరిగే సభ అండి ఇది. మరి ఈ రోజు సాయంకాలం ఏదైతే ఉందో మరి జగనన్న రాకతో అందరూ కూడా ఈ ఏరియా అంతా కూడా ఏలూరు జిల్లా అలాగే రాజమండ్రి, కాకినాడ, ఇటు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా మొత్తం అన్ని వైపుల నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎక్కువ ఆ సభ కన్నా కూడా 2-3 అంతులు ఎక్కువగానే ఇక్కడ ఈ రోజు జనసంద్రాన్ని మనం చూడబోతున్నామండి. ఎందుకంటే ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ మన ఆళ్నాని గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో కూడా మొత్తం అన్ని జరుగుతున్నాయి. అలాగే మిథున్ రెడ్డి గారు సమక్షంలో, రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారి సమక్షంలో 1 వీక్ నుంచి కూడా ఏర్పాట్లు అన్ని బాగా జరుగుతున్నాయండి ఘనంగా. ఏర్పాట్లకి అయితే మన సామాన్య ప్రజలకి ఏంటి, కార్యకర్తలకి ఏంటి, అభిమానులు ఎవరికి కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా, వేడి ఎక్కువ ఉండడం వల్ల వాటర్ బాటిల్స్ సప్లై ఏంటి, మజ్జిగ ప్యాకెట్లు సప్లై ఏంటి అన్ని ఇస్తూ కూడా ఏర్పాట్లు అన్ని కూడా చాలా ఘనంగా జరిగినాయండి. చాలా బాగుంది. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి మేడం? జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు నా భూతో నా భవిష్యత్తు. అసలు ఒకసారి 2019 మీరు గత ఎన్నికల్లో చూస్తున్నట్టయితే ఒకటండి, ఎప్పుడు కూడా ఎన్నికల ముందు ఎన్నో మాయమాటలు చెప్పి గెలిచిన తర్వాత అవన్నీ మరిచిపోయే కుటీల రాజకీయాలకి స్వస్తి చెప్పినటువంటి నాయకుడు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎన్నో 2019 ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని కూడా మనసా వాచ ఆచరణలో తీసుకొచ్చిన వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి సంక్షేమ పథకం కూడా పేదలకు అందింది. అలాగే కరోనా అటువంటి కష్టకాలంలో కూడా ఎన్నో పథకాలు, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా చేసుకుని ఈ రోజు పరిపాలన సాగిస్తున్నటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ సిద్ధం ప్రోగ్రామ్ లో కొంత వాతావరణం అంతా చూస్తూ ప్రత్యేకంగా ఈ బండి అంతా కనబడ్డారు. అయితే జగనన్నతోనే మా ప్రయాణం అని చెప్పేసి అన్నారు. ఏంటి అసలు ఆ జగనన్నతో ప్రయాణం? జీవితాంత ప్రయాణం డిసైడ్ అయ్యే ప్రయాణం చేస్తాం. ఆల్రెడీ 2019 ఎలక్షన్ లో కూడా నా సొంత అభిప్రాయంతో ఉద్యోగాన్ని రిజైన్ చేసి ప్రతి చోట ప్రచారానికి వెళ్ళాం. ఇప్పుడు ఏంటంటే బైక్తో ప్రచారం చేస్తామని చెప్పేసి ఓల్డ్ చేయించుకున్నాం. 27వ తారీఖు సిద్ధం ప్రోగ్రామ్ నుంచి స్టార్ట్ అయ్యాం. విద్యాపురం నుంచి వచ్చాను. అంటే ఈ బండికి మీరే ఇదంతా రెడీ చేసుకున్నారా? నా ఓన్ అండి, ఉద్యోగానికి రిజైన్ చేసి నేను నా ఓన్గా అభిప్రాయం తీసుకొని చేయించుకుని వచ్చాను. ఏం ఉద్యోగం చేశారు అంతకుముందు మీరు? అది దువ్వాడ దగ్గర మెయి ఫార్మా కంపెనీలో క్యూసీ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నాను. అంటే వయసు జగన్మోహన్ రెడ్డి వచ్చిన నుంచి మీరు దీంట్లోకి వచ్చారా? అంటే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కి పిలుపు ఇచ్చారు కదా, అక్కడి నుంచి వచ్చాను. మీ ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చాను. ఎట్లా ఉంది పరిపాలన? బాగానే ఉందంటే జనాలు మిస్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారికి మిస్ అయిపోయారు. 2024లో వాళ్ళ సీఎం ఎవరు మరి? జగన్మోహన్ రెడ్డి. నాడు నేడు కానీ, అమ్మఒడి కానీ, విద్యాదీవన కానీ, ఆసరా చేయు
అన్ని పథకాలు అందుతున్నాయి జనాలకి. చాలా బాగుంది పరిపాలన కూడా. అందు గురించి రాయకుండా బండి మీద వచ్చారు. ఎన్నడూ లేని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్నులు విన్నుల పండుగ మన జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే కానీ ఎగిపెట్టిన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి ఘనత ఏకైక ముఖ్యమంత్రి మన దేశంలోనే మన రాష్ట్రానికి ఆదర్శంగా చూస్తున్న మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే ప్రతి పేదవాడికి నిరుపేదవాడికి వృద్ధులకి ఇంటింటికి తీసుకెళ్లి పెన్షన్ ఇచ్చేదే కానీ లేకపోతే 10 మంది మేలు కొరటమే కానీ లేకపోతే గ్రామాల అభివృద్ధి కానీ నాడు నేడు స్కూల్ పిల్లలకి ఎక్కడ ఏ దేశంలో లేని ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి వాళ్ళ నాడు నేడు స్కూల్ చూస్తాకెళ్తే కార్పొరేట్ స్కూల్ ధీటుగా ఉన్నాయి మన స్కూళ్ళు. మరి మన పిల్లల చదువులకి భవిష్యత్తుకి గ్యారంటీగా ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ మళ్ళీ ఇలాగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన అంతా సంక్షేమ పథకాలు చేస్తుంటాయి. ఇక్కడ మా దెందులూరు కాంగ్రెస్లో మా కొట్టారు అబ్బాయి చౌదరి గారు ఆయన ఆదర్శంగా తీసుకుని ఎంతో అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్లి మా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లి కనుక మా అబ్బాయి చౌదరి గారికి ఉంటుంది. అలాగే గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ఎన్నెన్నో దోపిడీలు ఎన్ని దోపిడీలు అంటే ఇసుక దోపిడీ కానీ మట్టి దోపిడీ కానీ ఒక జన్మభూమి కమిటీ అని ఏదన్నా చిన్నదే అయ్యా చిన్న పెన్షన్ కావాలంటే ఒక జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి ఎన్నో బాధలు పడాల్సి వచ్చేది ప్రజలు. ఇవాళ చూడండి నేరుగా ఏ పథకమైనా సరే వాళ్ళ ఇంటికి వాలంటరీ అవసరం తీసుకొచ్చి నేరుగా ఇంటికి తీసుకెళ్లి ఇస్తున్న ఘనత ఏదైనా ఉందంటే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు గర్వంగా చెబుతున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా ఒక నాయకుడిగా ఎంతో గర్వంగా మాట్లాడుతూ ఎంతో గర్వం పొందుతున్నాం. అటువంటి ఇవాళ జరిగే ఈ ప్రోగ్రాంలో మా దెందులూరు కాంగ్రెస్లో మా ఎమ్మెల్యే గారు పెట్టిన ఈ ప్రోగ్రాంలో లక్షలాది జనం ఎప్పుడో సాయంత్రం 3 గంటల మీటింగ్ ఇప్పుడే కనపడుతుంది జనసముద్రం. మాకు సముద్రం లేదు కానీ ఉభయ గోదావరి జిల్లాలో పుల్లేరు సదస్సు ఎంతైతే ఉంటుందో జనం ఇక్కడ నిండుతారని ఆశిస్తున్నాం. ఇక్కడ నిండుతారు కూడా. ఈ జనాన్ని చూసి తెలుగుదేశం నాయకులు ఎవరైనా ఉంటే ఇంకా జెండా పట్టుకోవడానికి కూడా అడుగుతారని గర్వంగా చెప్తున్నాం. కార్యకర్తగా నాయకుడిగా మాది కలపరి గ్రామం. నేను కలపరి ఎంపీటీసీని. నా పేరు నమస్కారం అండి. దెందులూరులో జరుగుతున్న సిద్ధం సభకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నమస్కారం తెలియజేస్తున్నారు. ఇక్కడ వేలాది మందిగా లక్షలాది మందిగా జనం రాబోతున్నారు. దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారి సారథ్యంలో ఇక్కడ లక్షలాదిగా జనం తరలి రాబోతున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎన్నో ఇప్పటి వరకు జరిగిన సంక్షేమ పథకాలు అనేక సంక్షేమ పథకాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా వాలంటరీ ప్రతిరోజు ప్రతి కార్యక్రమంలో కూడా ఏదైతే ఉందో వెల్ఫేర్ స్కీమ్ అన్నీ కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకుని ప్రజలను మందులు పంతు మళ్ళీ రాబోయే కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలనే విధంగా ప్రతి కార్యక్రమం జరుగుతుందండి. ముఖ్యంగా పెన్షన్ల విషయంలో ఫస్ట్ తారీఖునే పొద్దున్నే 5 గంటలకే పెన్షన్ క్యాకేజ్ ఇస్తే వాళ్ళు ఎంతో ఆనందపడుతున్నారు. గతంలో అయితే చెట్ల కింద పుట్ల కింద కూర్చొని ఆఫీసుల దగ్గర గంటలు నిలబడి దాదాపు 5-6 రోజులు 6 రోజులు కూడా పెన్షన్ ఇవ్వలేని రోజులు, ఒక నెలలో ఇవ్వలేదు డబ్బులు అయిపోయింది మళ్ళీ నెలలో కూడా ఇచ్చేవాళ్ళు. అలాంటిది ఈ టైంలో ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకం వస్తుంది. ప్రతి ఇంట్లో కూడా 50,000 నుంచి మినిమం 50,000 నుంచి కొన్ని లక్షల రూపాయలు కూడా వస్తాయి. 1 లక్ష ఒక ఇంట్లో 5 లక్షలు 10 లక్షలు కూడా వచ్చినట్టు ఉన్నారు. ఇళ్ల స్థలం ఇల్లు అన్ని రకమైన వస్తున్నాయి. దాంట్లో అదే విధంగా వృద్ధులకి పెన్షన్ రావడం వల్ల ఎంత ఆనందపడతారు. ఎందుకంటే గతంలో వాళ్ళకి డబ్బులు సరిపోక 1000 రూపాయల పెన్షన్ వల్ల చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈరోజు 3,000 పెన్షన్ రావడం వల్ల ఇంట్లో ఎటువంటి కుటుంబంలో కూడా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వాళ్ళ పని వాళ్ళకి వాళ్ళ మందులకు కానీ వాళ్ళకి వాడుకోవడానికి వాళ్ళు ఏదైనా ఆర్థికంగా కావాలని వాడుకోవడానికి చాలా బలంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ భారీ మెజారిటీ అబ్బాయి చౌదరి గెలుస్తారని మేము బలంగా పనిచేస్తాం. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ భారీ మెజారిటీతో భారీ సీట్లతో కూడా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారని నమ్మకంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ వచ్చే జనాభా కానీ అక్కడ ఆదరణ కానీ జరుగుతున్న విద్యలో చరిత్ర. ఎందుకంటే గతంలో ఎప్పుడూ జరిగిన విధంగా కార్పొరేట్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎప్పటికీ జగనన్నకు ముందు జగనన్న తర్వాత తప్ప ఇంకా ఎవరు దీన్ని భర్తీ చేయలేరండి. అదేవిధంగా ఆంధ్ర మైనారిటీ బీసీకి ఎస్సీ ఓసీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందండి. ఇంకెవరి విషయంలో కూడా జరగదని నమ్మకం బీసీలో కానీ ఎస్సీలో కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాం. బలంగా కనిపించడానికి మళ్ళీ ఓజెస్ 2024లో జగన్ సీఎం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ 2024లో కూడా సీఎం ఎట్లా చెప్తారు కన్ఫామ్ అని? ఆయన చేసే సంక్షేమ పథకాలు చూస్తున్నాం కదన్నా. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా? ప్రతి ఒక్కరికి అందుతున్నాయి.
ఎలా ఉన్నాయి సంక్షేమ పథకాలు? మా కోసమే అన్ని సంక్షేమ పథకాలు మేము అందుతున్నాయి కాబట్టి జగన్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కోతవరం నుంచి వచ్చాము. ఎంతమంది వచ్చారు మీరు? మేము ఒక 200 పైగా వచ్చాం. ఓకే, మేము అందరం సిద్ధంగా ఉన్నాం జగన్ నెగ్గించుకోవడానికి. మళ్ళీ కన్ఫామ్గా జగనే సీఎం. జై జగన్. అల్ల కాళీకృష్ణ శ్రీనివాస్ మా బాస్ ఏలూరు డిప్యూటీ సీఎం చేసిన మళ్ళీ ఆయన డిప్యూటీ సీఎంగా కోరుకుంటున్నాం. మేమందరం కూడా మళ్ళీ ఆయన డిప్యూటీ సీఎం అవ్వాలి. మళ్ళీ ఆలనాని గారు అనే మొత్తం ఏలూరు చాలా అభివృద్ధి చేశారు. తమిళనాడు ప్రాంతమే కానీ ఇదే కానీ ప్రతి ఒక్కటే కూడా ఏలూరు ఆలనాని గారు చాలా కష్టపడ్డారు. ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ నాని గారికి మళ్ళీ డిప్యూటీ సీఎంగా మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని మా ఏలూరు శాసనసభ సభ్యుడికి మా ఆలనాని గారికి మళ్ళీ ఇవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి అడుగుతాను. 2 సార్లు ఎంపీ చేశాడు జగన్మోహన్ రెడ్డి, 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు. ఈసారి సీఎం 2024 సీఎం అవుతాడు. ఈ వెన్నుపూట నా కొడుకు గుండెపూట అయ్యేలాగా చూస్తాడు. ఎన్టీ రామారావు గారిని ఎంత ఇబ్బంది పెట్టాడో అంత ఇబ్బంది చంద్రబాబు నాయుడు పడి అంత దారుణంగా చచ్చిపోతాడు. ఆయన మహానుభావుడు కాబట్టి ఈయన ఏం అనలేదు చంద్రబాబు నాయుడిని. ఇక్కడ ఉన్నవాడు మామూలుడు కాదు జగన్మోహన్ రెడ్డి. మంచోళ్ళకి రాజశేఖర రెడ్డి, చెడ్డోళ్ళకి రాజారెడ్డి. చూసుకునే పని లేదు. అలాంటి అభిమానులకి కార్యకర్తలకి రాజశేఖర రెడ్డి వస్తాడు. అలాంటి దుర్మార్గ కొడుకులకి అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి అవతారం ఇస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ సిద్ధం ప్రాంగణాన్ని కూడా ఇంకా జనాలు అందరూ కూడా కార్యకర్తలు కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను. ఎవరు కూడా ఏ గొడవ లేకుండా ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి మనస్ఫూర్తిగా వెళ్ళాలని కోరుకుంటూ సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ప్రతి ఒక్కటే కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఆశించాలని కోరుకుంటూ ప్రతి ఒక్క పథకాన్ని చిన్నపిల్లలు ఒకప్పుడు స్కూల్కి వెళ్లకుండా ఏ పనులు ఆటలో పనిచేసేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తున్నారు. స్కూళ్ళు కూడా మెరుగుపడ్డాయి. ఇంకా అభివృద్ధి జరిగిద్ది. సిలబస్ ఏదో సిలబస్ ఎంపీ సిలబస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ అవ్వగానే పెడతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సిలబస్ నేర్చుకుని మంచి స్థాయికి వెళ్ళని చిన్నపిల్లలు వచ్చే తరాలకి జగన్మోహన్ రెడ్డి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్, జై జోహార్ రాజశేఖర రెడ్డి మా బాస్ వాళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్. జై జగన్, జై అలనాని. ఎక్కడి నుంచి వచ్చారు? విజయ్ నుంచి వచ్చాను. ఓకే, ఎట్లా ఈ సిద్ధం సభకి వచ్చారా? సిద్ధం సభకి మీరు ఒక్కళ్ళైనా ఇంకెవరైనా వచ్చారా? వచ్చింది ఆల్రెడీ నైట్ వచ్చింది. జస్ట్ నైట్ స్టే చేసి వచ్చారు సిద్ధం ప్రోగ్రామ్కి. జగన్మోహన్ రెడ్డి అభిమానులు అట్ట మీరు అట్టయితే. ఓకే ఓకే, ఇంకా ఏమి సిద్ధం సభ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? సిద్ధం సభ ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల్లో మన పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మొత్తం అంత కార్యకర్తలను విభజిస్తామని చెప్తున్నారు. అదే విధంగా మేము కూడా మా నియోజకవర్గం గడప గడపకి వెళ్ళి కూడా అంత ఆయన చేసిన అభివృద్ధి పథకాలు ఎలా వెళ్ళాయి, సంక్షేమ పథకాలు ఎలా వెళ్ళాయని కూడా మేము కూడా అందరికీ సిద్ధం చేస్తున్నాం. 2024లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందా? 2024 2029 కూడా ఆయన సీఎం అవుతారు. ఓకే, గ్యారెంటీ హ్యాట్రిక్ పడతాడండి. ఏం పేరు మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? జందులూరు నుంచి. ఎట్లా జరుగుతుంది సిద్ధం సభ? ఇంట్లో మంచి జరిగితే ఓకే మా జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఓకే ఇస్తాను అంతే. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అడుగుతాడు అసలు అట చెప్తాడా అంతే. చెప్పడం మీద వచ్చింది మనవాడికి 18 బండి రేపు చెల్లించారు. మాకు 60 సంవత్సరాలు గడుపుతుంది ఏంటండి జగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ అన్నీ వస్తున్నాయి. నా పేరు పరసా శివసాయి. సిద్ధం ప్రోగ్రామ్ కి చాలా స్పెషల్ గా వచ్చావు. ఏది ప్రత్యేకత? ప్రత్యేకత ఏంటనేది అభిమానం. గుంటూరులో ఉన్న జగనన్న మీద అభిమానం. అంటే షర్ట్ లేకుండా ఇట్లా పెయింట్ వేసుకొని రావడం అనేది అభిమానం ఉంటే పెయింటే కాదు ఏదైనా చేయొచ్చు. దేనికైనా సిద్ధం. జగనన్న అన్నట్టు దేనికైనా సిద్ధంగానే ఉన్నాము. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జంజలూరు నియోజకవర్గం పెదవేగి మండలం నుండి వచ్చాము. వీరంపాలెం గ్రామం. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు వీరంపాలెం. ఏ పేరు మీ పేరు? శివ. ఈరోజు జందులూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధమైనటువంటి 2వ సభ జరిగిపోతుంది. ఇది కార్యకర్తలకి మనోధైర్యాన్ని, కార్యకర్తలకి మేము ఉన్నామని చెప్పడానికి ఒక సభ స్టేట్ మొత్తం మీద 2వ సభ ఇక్కడ జరుగుతుంది. ఈ సిద్ధం అనే కార్యక్రమం ద్వారా స్టేట్లో ఉన్నటువంటి యావత్ ప్రజానీకానికి తెలియజేయండి ఏమనగంటే పేదలకి ధనవంతులకి జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో
ఏ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మనం సపోర్ట్ చేయకుండా ఉంటే పేదవాడి తప్పనిసరిగా పేదవాడి బతికే చిరిగిపోద్ది. ఇంకో విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తీసుకొచ్చినటువంటి విధానం పేదల యొక్క పిల్లల యొక్క విధి విధానాల్లో ముందుకు రావాలని చెప్పి ఐపీ అనేటువంటి ఇంటర్నేషనల్ స్కోర్ ఆయన తీసుకొచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పాడు, నా పిల్లలు ఏ విధంగా అయితే చదువుకుంటున్నారో పేదల యొక్క పిల్లలు కూడా అదే విధంగా చదువుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మనవాడు దేవన ఏ ఎడ్యుకేషన్ చదువుకుంటున్నాడో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లలు కూడా అటువంటి ఎడ్యుకేషన్ రావాలని చెప్పి ఆయన ఒక మంచి ఎడ్యుకేషన్ తీసుకొచ్చాడు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్వతంత్రం వచ్చిన తర్వాత 18 మెడికల్ కాలేజీలు ఉంటే ఈ అవశేష ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన 4.5 సంవత్సరంలో 17 మెడికల్ కాలేజీలు స్థాపించడం, వాటిలో సుమారు 5 నుంచి 6 కాలేజీలను ప్రారంభించడం కూడా జరిగింది. సభ ఎలా జరగబోతుంది? అద్భుతంగా. నెక్స్ట్ సీఎం ఎవరు? నెక్స్ట్ సీఎం జగనే. గ్యారంటీయా? గ్యారంటీ. ఎలా చెప్తావు? 100% అన్ని సంక్షేమ పథకాలే దాని గురించి తెలుస్తాడు. తిరుగులేదు. చాలా బాగా నాడు చాలా బాగా రైతు భరోసా పేదలకి గృహం చెట్టిన స్థలం ఆసరా చేయూత అనేక పథకాలు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రైతు భరోసా రైతు రుణమాఫీ తీసుకొని వెళ్తారు. డ్వాక్రా రుణమాఫీ అయితే చేశారు క్లియర్ గా. ఆఫ్టర్ 2024 సీఎం జగన్ గారు. మాది విచార గ్రామం. ఆయన 1,80,000 రూపాయలు గృహ నిర్మాణం కోసం మాకు ఇచ్చారు. ఆయన నాన్నగారి ఫోటో మన ఇంటి మీద పెయింటింగ్ చేయించారు. నా పేరు వెంకటరెడ్డి, ముల్లంగి వెంకటరెడ్డి. పెయింటింగ్ చేయించారు. చాలా అద్భుతంగా చేయించారు. 3,500 తీసుకున్నాడు. పెయింట్ తీసుకొచ్చి ఆయన వేయడం చాలా అద్భుతంగా చేశారు. మాకు అన్ని పథకాలు అందుబాటులోనే తీసుకొచ్చి అందరూ ఇంటికే ఇచ్చారు. వాలంటీర్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 175 టార్గెట్. మేము కూడా అదే దానికే కృషి చేస్తున్నాం. ఈ 2024 జగన్ పక్కాగా సీఎం మళ్ళీ ఆయన అవుతాడు. సింహం సింగిల్ గా వస్తుంది. తోడేళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఏమీ చేయలేదు, పక్కాగా వస్తుంది. జగన్ జాలగుడి నడిపించేది కూడా శేషన్న. ఎవరైనా చెప్పారా మీకు ఇట్లా రెడీ అవ్వాలని? మేము సొంతంగా వచ్చాం. అబ్బాయి చౌదరి గారు మాకు చేశారు. అబ్బాయి చౌదరి గారు పట రామచంద్ర గారు పచ్చిక నుంచి మాకు ఉంది. ఉంటే కనుక ఈలోగా మాకు కొడుకు మారిక్కింగ్ గారు వాళ్ళ కొడుకు ఆయన శేషు గారు నాగశేషు ఆయన మాకు చేసి మాకు పెట్టేది మాకు ఆయన నాగశేషు గారు కావాలంటే వైసీపీ మాకు అది. అందుకని ఒకళ్ళు అభిమానం కాబట్టి మాకు అబ్బాయి చౌదరి గారిని, రామచంద్రరావు గారిని, కొడుకుల మాణిక్యం గారిని, కొడుకుల మన నాగశేషు గారిని మొత్తం మేము నమ్ముకుని మేము వీళ్ళందరూ మేము ఉన్నామండి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. మా నియోజకవర్గంలో అన్ని పనులు కూడా చాలా సక్రమంగా జరుగుతున్నాయండి. అలాగే వైఎస్ఆర్ జగన్ గారు ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి అందజేస్తున్నామండి మేము. అలాగే కులం లేదు, మతం లేదు, భేదం లేదు అని కాకుండా అందరికీ ఈ యొక్క నవరత్నాలు అందాలని ప్రతి ఇంటికి కూడా ఆయన ప్రతి నవరత్నం అందజేస్తారండి. అలాగే ఇప్పుడు ఈసారి రాబోయే ఎలక్షన్ లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 175 సీట్లతో గెలుస్తారని మా నమ్మకం అండి. సీఎం జగన్మోహన్ రెడ్డి అది పాల్గొన విజయవాడలో కూడా గారి ఆధ్వర్యంలో సీఎం గారి మీటింగ్కి అటెండ్ అయ్యాము. అందుకు సీఎం ఆశయాలకి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని 170 సీట్లు గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.
నాటి దెందులూరు నియోజకవర్గంలో పెరిగిపోయే 50 నియోజకవర్గాల నుంచి ఒక పోరాటంగా జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే పాలకొల్లు నియోజకవర్గం నుంచి గుడాల గోపి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మీడియా రూపంగా తెలుపుతున్నాం. అలాగే 175కి 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ఏమీ అభ్యంతరం లేదు. జనసేన వచ్చినా లేదా తెలుగుదేశం వచ్చినా బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా అన్ని కూడా పక్క వెళ్ళిపోవలసిందే. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయి. అందుకున్న కుటుంబాలు ఏవి కూడా ఇంట్లో పడుకోవు. అన్ని కూడా మూలన్న ముసలమ్మను కూడా తీసుకొచ్చి ఓటేయించే బాధ్యత ఆ కుటుంబాలు తీసుకుంటాయి. కనుక అందరూ కూడా ఇదే బాటలో ఉన్నారు. అత్యంత మెజార్టీతో గెలుస్తారు. ఇందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి పథకాలు అన్ని బాగున్నాయి. పరిపాలన ఇంకో 30 సంవత్సరాలు కొనసాగాలని కోరుకుంటున్నాం. మాది పాలకొల్లు నియోజకవర్గం 4 మండలం ఎంపీటీసీని. కానీ మన ఏలూరులో దెందులూరులో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం బాగా అయింది. అలాగే 175 సీట్లకి 175 సీట్లు వస్తాయని మేము ఆశిస్తా. మా కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా మంచి ఉత్సాహంతో పనిచేస్తున్నారు. అలాగే మా పాలకొల్లు నియోజకవర్గంలో గుడాల గోపి గారిని మంచి మెజార్టీతో నెగ్గిద్దామని మేము సవాల్ చేసి చెప్తున్నాం. అలాగే మనకి మూలంలో కూడా ఎవరైనా సరే ఈ సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు ప్రతి ఇంట్లోనూ తీసుకొచ్చి ముసలిని కూడా తీసుకొచ్చి ఓటేయిస్తామని చెప్పి పూర్తిగా మాట్లాడుతున్నారు. నెల కూడా ప్రతి ఇంట్లో కూడా సంక్రాంతి పండుగ లాగా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సీఎంని మనం చూడలేదు. ఇప్పుడే కాదు, మళ్ళా సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారు ప్రోగ్రాం చాలా బాగుందండి. సిద్ధం ఉన్నది. ఆయన ఎంత సిద్ధపడ్డాడో మేమంతా సిద్ధపడ్డామండి. చాలా గౌరవంగా చాలా బాగుంది. ఎట్లా జరుగుతుంది ప్రోగ్రాం? సిద్ధం అండి, చాలా బాగుందండి. మా బాగా జరుగుతుందండి. మేము మాదైతే మా మెల్లపేట నియోజకవర్గం అండి. అక్కడ చూసాం మొత్తం 300 బస్సు వచ్చింది. అక్కడ నుంచి అభివృద్ధి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలనలో? చాలా బాగుందండి. అన్ని పరిపాలన బాగుందండి. చాలా బాగుంది. సీఎం ఎవరు నెక్స్ట్? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతమంది వచ్చారు సుమారుగా? మేము దగ్గర ఒక 150 మందికి వచ్చాం. ఓకే, ఎలా ఉంది సిద్ధం ప్రోగ్రామ్ ఎలా జరగబోతుంది? చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా ఇదే కాదు, ఇంకా ముందు ఇంకా చాలా ఉంది. జగనన్న యూత్కి సంబంధించి జగనన్న ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? యూత్కి సంబంధించి అందరినీ దళితులు కానీ ప్రతి ఒక్కరిని జగనన్న ముందుగా ఉండి ఆదరిస్తున్నాడు. ఈసారి కూడా జగనన్న మేమే గెలిపించుకుంటాం. ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్స్ అన్ని పెట్టారు కదా? చాలా బాగా పెట్టారన్న. మేము కూడా సెకండ్ ప్లేస్ వచ్చాం నియోజకవర్గంలో. చాలా బాగుంది. మాకు 15,000 ప్రైజ్ మనీ వచ్చింది జగనన్న యూత్నే కాదు, ముసలి వాళ్ళని మొత్తం అందరినీ ఆడవాళ్ళని అందరినీ పట్టించుకుంటూ మంచి ముందుకు వెళ్తున్నారు. అలాగే ముందుకున్నారని మేము జగనన్న గెలిపించుకుంటాం. సిద్ధం, యుద్ధానికి సిద్ధం అనే నినాదంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి పేదల పాలిట పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన జగనన్న ఈరోజు దెందులూరు జరుగుతున్న సిద్ధం సభకు వందలాదిగా లక్షలాదిగా ప్రజలు అశేష జనవాహిని వస్తూ ఉన్నారు. మీ అందరం కూడా జన సైనికులు, జగన్ సైనికులు, జగన్ సైనికులుగా మేమందరం కూడా ఎంతో ఉత్సాహంతో సమరోత్సాహంతో ఈ సభకు చేయడం జరిగింది. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కలరానిగూడెం సర్పంచ్, నా పేరు చల్లగొండ రవిబాబు అండి. మా గ్రామం నుంచి కూడా సుమారుగా 300-400 మంది జనాభా వచ్చారు ఈరోజు. మా విలేజ్ అనే కాదు, మా చంద్రపూడి కాన్స్టిట్యున్సీ కాకుండా ఈ ఉభయ గోదావరి జిల్లాలు కానీ కృష్ణా జిల్లా నుంచి కూడా సుమారు 3 లక్షల పైగా ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడ మన కొట్టారి అప్పయ్య చౌదరి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా జగన్ గారి మీటింగు గొప్పగా జరిగే విధంగా ఆయన ఎన్నో ఏర్పాట్లు చేశారు. 150 ఎకరాల్లో విశాల ప్రాంగణంలో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రక్కనే ఉన్న ఇంకో 150 ఎకరాల్లో పార్కింగ్ కోసం కూడా రైతులకి వాళ్ళ పంట డబ్బులు కూడా ఇచ్చేసి వారికి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా చెప్పిన హామీలే కాకుండా చెప్పని హామీలు కూడా, చెప్పని పనులు కూడా ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో నవరత్నాలే కాకుండా ఇంకా ఏ రాజకీయ నాయకుడు కూడా పుస్తకం చూడకుండా చెప్పలేనన్ని పథకాలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా గొప్ప సంక్షేమ పథకాలు ఇస్తారని ప్రజలు ఎంతో ఆశిస్తూ ఉన్నారు.
ఆయన ఇస్తారు కూడా. వచ్చేది ప్రభుత్వం కూడా మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 175కి 175 సీట్లు సాధించే విధంగా మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు, జగన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు విధంగా తెలుగుదేశం వారికి స్థానం లేకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలన్నా, సంక్షేమాన్ని ప్రజలకి, పేద ప్రజలకి, నేను సర్పంచ్గా ఉన్నా సరే నాయకులకు సంబంధం లేకుండా, వీడు మనవాడు బయటవాడు అనే భేదాలు లేకుండా, పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజలందరూ కూడా వారిని దేవుడు, వారి హృదయాల్లో దేవుడిగా నిలిచాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంకా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా వచ్చే ఈ సంవత్సరం ఎన్నికల్లో, ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై జగన్, సిద్ధం సిద్ధం, యుద్ధానికి సిద్ధం. 43వ వార్డు నుంచి వచ్చాము. ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఆశతో ఇంత దూరం వచ్చామండి. అంతేకాదు మా నాయకుడు చాలా పేదవాళ్ళకి చాలా సహాయం చేశారు. మరలా మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా రావాలి. మేము పొందుకున్న పథకాలు అంటే మాకు ఇల్లు లేనప్పుడు ఇల్లు స్థలం ఇచ్చారు, అది గృహ నిర్మాణం అవుతుంది. నాకు చేయూత డబ్బులు పడుతున్నాయి, మా అమ్మాయికి మా మనవరాలకి అమ్మ ఒడి డబ్బులు పడ్డాయి, నా భర్త గారికి పెన్షన్ పడుతుంది. ఇలాంటి పథకాలన్నీ మేము పొందుకొని ఎందుకు మానేస్తామండి? మరలా మాకు ఆ నాయకుడే కావాలి. ఎంతమంది ఎన్ని అనుకున్నా రాజమండ్రి మొత్తం కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలని మేము ఆశపడుతున్నాము. అది ప్రజల్లో కూడా ఉంది ఆ పట్టుదల, అదే కావాలి. ఈ సిద్ధం ప్రోగ్రాంకి మేము వచ్చామంటే ఎంత దూరం ప్రయాసపడి మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసమే వచ్చాము. ఆ ముఖ్యమంత్రే మాకు కావాలి, రావాలి జగనన్న, కావాలి జగనన్న. జగనన్నకి నమస్కారాలు. కాకపోతే మాకు ఒంటరి మహిళలండి, నాకు పెన్షన్ వస్తుంది. కానీ ఉండడానికి పడి ఇప్పుడు 40 సంవత్సరాల బట్టి నాకు ఇల్లు లేదు. ఇల్లు గురించి మటుకు నేను చాలా బాధపడుతున్నాను. హామీ పత్రం ఇచ్చారు కానీ ఇంత స్థలం మటుకు నాకు ఇవ్వలేదండి. నేను మటుకు చాలా బాధపడుతున్నాను. వాలంటీర్లు ఏం చేయలేదా? చేస్తున్నారండి, వస్తుందని చెప్తున్నారు కానీ ఇంకా స్థలం రాలేదండి. మరి అంటే లిస్ట్ లో ఉందా మీ పేరు? అదే మాకు ఇల్లు కావాలండి. ఇల్లు నాకు ఎలాగైనా రప్పించమని కోరుకుంటున్నా. జగన్ మాకైతే అండి పట్టే వచ్చింది కానీ ఆయన మొగోళ్ళ పేరుని వచ్చిందని తీసేసుకున్నారండి. మళ్ళీ ఇచ్చినట్టు ఇచ్చి చేతికి ఇచ్చారు, తీసేసుకున్నారు. మళ్ళీ ఇవ్వలేదు. అడుగుతుంటే ఇస్తారని అధికారులకు ఎవరు తెలియజేయలేదు ఈ విషయాన్ని? మీరు చేసాం, చెప్తుంటే ఎవరో పట్టించుకుంటలేదు. అంతే ప్రతి అధికారి దగ్గరికి తిరిగాం, ఎవరు పట్టించుకోలేదు. ఇల్లు ఇస్తే చాలు. సచివాలయ సిబ్బంది బాగా పనిచేస్తున్నారు అంటారు కదా? మాకు ఇల్లు ఇస్తే చాలు. తీసేసుకున్నారని ఆయన మొగోళ్ళ పేరుని వచ్చిందని. పేరు రాలేదమ్మా, ఆయన పేరుని వచ్చింది. పేరు మారుస్తా ఉన్నారా? పేరు మారుతున్నారు. ఇప్పుడు వచ్చి మార్చలేదని తిరుగుతూనే ఉన్నాను నేను. జగన్ గారు ఎక్కిన కాంచి తిరుగుతూనే ఉన్నాను. ఏం చెప్తున్నారు అడుగుతుంటే? ఏం చెప్తారండి? వస్తుంది అని అంటున్నారు. మాకు ఇల్లు ఇస్తే చాలు. ఇల్లు వచ్చానండి నేను. హ్యాండిక్యాప్ అండి, అయినా సరే ఇస్తామన్నారు. ఇచ్చారండి జగన్ గారు, కాదని అనట్లేదు. కాకపోతే ఈ హామీ పత్రాల వల్ల కోర్టులో ఇస్తామని అన్నారు. అన్న మాట ప్రకారం ఇస్తారు. మళ్ళీ అయినా కానీ వస్తే కనుక మాకు అన్ని జరుగుతాయని మేము అనుకుంటున్నాం సార్. అది జగన్ గారు చేసినట్టు నాకు అన్ని బాగా వచ్చినాయండి. ఏ గవర్నమెంట్ చేయలేదు ఇలాగా, కానీ అన్ని బాగానే ఉన్నాయి. కానీ రేట్లు పెరుగుతున్నాయి అని అంటున్నారండి. ఒక్కొక్కరికి అయితే బాగానే ఉంది. మాకు ఆడవాళ్ళకి అయితే మొత్తం అన్ని బాగా చేస్తున్నారు. ఏంటంటే అండి మీద బాధపడే బాగుందండి. మళ్ళీ జగన్ గారు రావాలని మేము కోరుకుంటున్నాం. మా ఆయన గారు పింఛన్ ఇస్తున్నారండి, ఆ చెయ్యొద్దు డబ్బులు ఇస్తున్నారు, అది రుణమాఫీ డబ్బులు వేస్తున్నారండి. 3 ట్రిప్పులు పడ్డాయి, 4 ట్రిప్పులు ఇంకా తీసుకోలేదు సార్. పరిపాలన బాగానే ఉందా? పరిపాలన బాగానే ఉంది సార్. మేము ఎక్కడికి వెళ్ళకండి ఇంటికి వస్తాయి, పింఛన్ ఇంటికి వస్తుంది, ర్యాన్స్ వస్తుంది. లేవండి మాకు ఇచ్చలేదండి, నేను లేదు. జగన్ చాలా అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. సచివాలయాలు చేస్తున్నారు కదా, ఎక్కడికి వెళ్ళమంటారు? చేయించుకోవాలని అంటున్నారు. వెళ్ళారా? అక్కడికి వెళ్ళారా? అక్కడికి వెళ్ళాలంటే నేను వెళ్ళను, నాకు వద్దు అంటున్నాడు.
సచివాలయంలో చేస్తే మరి ఎందుకు చేయమన్నారు? నాగమణి చేయరంటుందండి. అదేదో సార్ కూడా చేయమన్నారు. పాత పాప ఉందండి, 2వ సంవత్సరం బాబు పెళ్ళది అవదంటున్నారు. మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటే ఎక్కడ చేసేదంటే కూపన్ చేసుకుని రిజిస్టర్ ఆఫీస్ లో మీకు ఇవ్వట్లేదా మ్యారేజ్ సర్టిఫికేట్ ఇంతకు ముందు లాగా? రిజిస్టర్ ఆఫీస్ అంటే సెంటర్లో చేసామండి. చుట్టూ తిరుగుతాం, ఇవ్వలేదండి. రాజమండ్రిలో చేస్తారంటున్నారు. ఎలాగని మా పిల్లడు నేను ఎలా కార్డులో లేకపోతే మరి అది ఉంటేనే మీ కార్డులో యాడ్ చేస్తాం అలాగే అంటున్నారండి. మరి కదండి కూపన్ చేసుకుని కూడా ఎక్కడ తిరుగుతామండి? అంటే అన్ని పథకాలు ఇంటికి వస్తున్నాయి అంటారు కదా. ఎందుకంటే మామూలుగా వస్తున్నాయండి, ఇలాంటి ఆట కూర్చొని ఉండాలి కదండి. దాని గురించి ఇప్పుడు పాపకి 9వ నెల అండి, 2వ సంవత్సరం పెళ్ళది. ఇంకా ఏమి యాడ్ లేదు, ఆటలో లేరండి. మా బాబు నేనే ఉన్నామండి. ఏలూరు జిల్లా మండవెల్లి మండలం కైగ్లూ నియోజకవర్గం చింతపాడు గ్రామ పంచాయతీ నుంచి వచ్చామండి. మేము 2 బస్సులు జనం వచ్చాము. మాకు జగన్ అంటే మాకు అభిమానం చాలా. మా నియోజకవర్గమైన డిఎన్ఆర్ ఎమ్మెల్యే గారన్నా మాకు చాలా అభిమానం. ఎమ్మెల్యే రమణ గారు మొత్తం 2 బస్సులు 3 కార్లు ఇలా వచ్చామండి. జనాభా అంతా కాడను జై జగన్, మళ్ళీ జగన్ అనే రావాలి, మళ్ళీ మా ఎమ్మెల్యే డిఎన్ఆర్ గారే గెలవాలని మేము కోరుకుంటున్నాం. జగనన్న పథకాలు నచ్చి మేము గరీబర్లు కోట్లూరు మండలం బాబా నియోజకవర్గం కైలా అనిల్ కుమార్ గారు సారథ్యంలో ఇంకా 2 బస్సులు జనం ఉన్నారు. రావద్దని, ఇది ఆడవాళ్ళు వద్దని మేము ఆగిపోయారు. జగనన్న పాలన చాలా బాగుంది. మాది కోట్లూరు మండలం బాబా నియోజకవర్గం కైలా అనిల్ కుమార్ గారి నాయకత్వంలో మేము ఇక్కడ రావడం జరిగింది. జగనన్న పాలన మాకు ఎంతగానో మా దళితులకు అనేక విధాలుగా మేలు చేసి 15 వర్గాల ఆశాజ్యోతైన వచ్చి మా జగనన్న కోసం మేము ఎంతో ప్రయాసపడి ఈ మీటింగ్కి రావడం జరిగింది.